సంక మొయిరా ముసలి కుక్క. ఇక్కడ 99 ఉన్నాయి. ఇక్కడ ఎందుకు 99 ఉంటాయి? వీల్స్ చూడాలి ఫస్ట్. ఇది కాదు, వీల్స్ చూడాలి. మాస్క్ ఎందుకు వేసుకొని వచ్చారు? మాస్క్ అంటే జనాలు గుర్తుపడతారు కాబట్టి నేను మాస్క్ వేసుకొని వచ్చిన. జనాలు గుర్తుపడతారన్నా గుర్తుపట్టి కొడతారన్నా? అసలు ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చారు? టిక్టాక్ ఓపెన్ చేసినాక చిన్న చిన్నగా రీల్స్ పెట్టుకుంటా పోతున్నా. పోతుంటే టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది. బ్యాండ్ కొట్టే బ్యాండా? కాదు, డిలీట్ అయిపోయింది. ఆపేసింది అది టిక్టాక్. అంటే ఆ టిక్టాక్ ఆపేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో వచ్చిన. ఇన్ఫ్లుయెన్సర్ అంటే అర్థం తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫాలోవర్స్. మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళని ఏమంటారు? ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళని కూడా ఫాలోవర్స్ అంటారు. ఫాలోవర్స్ అంటారా? సలాం రాకీ భాయ్. మీ ఫేమస్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. అమ్మాయిలకి ఎందుకు మెసేజ్ చేస్తారు? ఎవరు చేస్తుండ్రు? నేను చూపెట్టినా? చూపెట్టిన ప్రూఫ్తో సహా చూపెడతా. శృంగార రసం చేయన్నా? శృంగార రసం రాదు. ఓకే, పట్టుకున్నా. కానీ షర్ట్ వస్తుంది, దగ్గర పోతాం, పట్టుకుంటాం, ముద్దు పెట్టేస్తాం. మీరు కూర్చొని తాగుతారట, పార్టీలు చేసుకుంటారట. ఎవరు? ఆయన చెప్పిందా? అగ్ని పరీక్షకి వెళ్తున్నారు. అవును. మీరు ఎందుకు ట్రై చేయలేదు? మీరు ఎందుకు వెళ్ళలేదు? నేను ట్రై చేయలేదు. వెళ్తే అక్కడ నుంచి వెళ్ళగొడతారనా? ఉన్న పలంగా బాలయ్య బాబు గారి డైలాగ్, బాలయ్య బాబు గారి గ్రేస్తో చెప్పు. బాలయ్య బాబు డైలాగా? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఆ ఘోష బయటికి తీ, బయటికి తీ. ప్రియా, నువ్వు లేకుండా నేను ఉండలేను. డైలాగులు చెప్పు. ఇన్నాళ్ళు కలిసి తీయనము, ఇప్పుడే నన్ను మిస్ అయిపోతే ఎలా ప్రియా? నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ మిస్ యూ. నువ్వు రావాలి నా దగ్గర. ఆకాశంలో పెట్టలు శేఖర్ అన్నకు లేవు. కొట్టాలు ఎంత రెమ్యునరేషన్? 3000. 150, 250? నా రెమ్యునరేషన్ 5000. ఎందుకు మళ్ళా ఇప్పుడు 3000 అన్నావు? మరి నువ్వు 150 అన్నప్పుడు సర్రున పెరుగుతుంది బీపీ. 14,000 మీ ఫాలోవర్స్ కన్నా ఈ వీడియోస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా? అవును అవును. గుడి గంటలు మూగిన వేళ మది సంబరపడుతుంది, తొలి యవ్వన మూగిన వేళ తొందర పెడుతుంది, ఆ దేవుని చూడగా నేనొస్తే నీ దేవుడు గుడి గంటలు మూగిన వేళ తొలి తొందర పడుతుంది. ఇంకోటి ఇసరట్లా ఇంకో పాట. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏమేమి మేఘాల సౌదాలు విడిచి ఈ మేళ నడిచింది ఆ మెరుపు వచ్చి, తల తల గాలిలో చిగురులు వేయగా కొత్తగా కోయిల తరములు వేయగా, ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కన్నూరు చూసి. మా డాడీ నన్ను ఇంతవరకు ఒక దెబ్బ కొట్టలేదు అన్న, అట్లా పెంచిండ్రు నన్ను. ఈడ పోయి ఆఫీస్లో ఏం మాట్లాడాలి, ఈ ఆఫీస్లో పోయి ఏం మాట్లాడాలి, ఈసారి పోయి ఏం మాట్లాడాలి, మమ్మల్ని అవలగల వాడుకొని వదిలేసే వాళ్ళే. దీనికి హెల్ప్ చేస్తామన్నది ఎవరికి రాలే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయన ఎవరు అంటే కొడంగల్లో తోపు డాన్సరు, తోపు సింగరు, తోపు ఫైటరు, ఎన్ని తోపులు ఉంటే అన్ని తోపులని అనుకుంటాడు. కానీ తోపో కాదో ఈరోజు మనం ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నమస్తే యు శంకర్ కొడంగల్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నాడు అంటే ఫైన్. చాలా బాగున్నా. చాలా బాగున్నారు. ఓకే. నేను ఇందాక వచ్చేటప్పుడు ఒకటి చూసా. ఓకే. మాస్క్ ఎందుకు వేసుకొని వచ్చారు మీరు? నేనా? మాస్క్ అంటే జనాలు గుర్తుపడతారు కాబట్టి నేను మాస్క్ వేసుకొని వచ్చిన. జనాలు గుర్తుపడతారన్నా గుర్తుపట్టి కొడతారన్నా? కొడతారని కాదు, ఏడైతే అల్లరి చేస్తారని మాస్క్ పెట్టుకొని వస్తా. ఓకేనా?
అంటే అంత ఫాలోయింగ్ పెరిగిపోయిందా? అంతా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అది ఎలా? ఎలా అంటే నా వీడియోల వల్ల ఆ! నా చేసే పర్ఫార్మెన్స్ వల్ల, నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వల్ల హ్మ్. ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిండ్రు. అంటే నీ వీడియోస్ వల్ల ఎంటర్‌టైన్ అయితున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరు నేనా? అవును. కామెంట్స్ చూసుకున్నావా ఎప్పుడైనా? కామెంట్లు చూసిన ఏమని వచ్చినాయి నీ కామెంట్స్? ఒక 10 కామెంట్స్ మంచివి చూపెట్టగలుగుతావా నీ వీడియోలో? చూపెడతా. ఏవి? నా దాంట్లో ఒకటి చెప్పు నువ్వు. ఏది ఒక మంచి కామెంట్ చెప్పు. సూపర్ అని వచ్చినాయి. సూపర్ అనేది మంచిదా? మంచిదే. సూపర్ అనేది 100 వచ్చినాయా? 1000 వచ్చినాయా? 100 కాదు, ఒకటి చూపెట్టమన్నావు నువ్వు. నేను ఒకటైతే వచ్చిందని చెప్తున్నా కదా. నిన్న వేసుకునే 100 చూపెడతా కామెంట్లు. ఎవరు? 100 కాదు, వేలలో కూడా ఉన్నాయి కామెంట్లు. ఆ. 100 కాదు, వేలలో కూడా ఉన్నాయి. అదే ఎందుకు మరి తిట్టిపిచ్చుకునే పనులు ఎందుకు చేస్తున్నావు ఎవరు అంటున్నా. తిట్టిపించుకున్నారు? మీరు అనుకుంటున్నారు, మీరు నన్ను అడుగుతుండ్రు కదా, మీరు అనుకుంటున్నారు. జనాలు తిట్టడం నన్ను కాదు, కామెంట్లు పెడుతున్నారు నన్ను కాదు. ఉమ్. కొందరికి నేను చేసే వీడియో వల్ల, వర్గల వీడియోలో ఏ వీడియోలో చేసినాం. ఓకేనా? ఒప్పుకున్నావా వల్గర్ వీడియోస్ చేస్తా అని? ఎవరు? నువ్వు. నేను ఒప్పుకోలేదు. ఇప్పుడే కదా చేసే వీడియోస్. అరే, ఏ వీడియో? చెప్పు. ఇప్పుడు ఏ వీడియోల వల్ల ఎందుకు జనాలు అట్లా చేస్తున్నారు అంటున్నావు కదా, దాని వల్లనే కామెంట్లు వస్తున్నాయి కదా. వల్గర్ వీడియోలు చేస్తున్నారని నేను ఒప్పుకోలేను. చెప్తున్నా, నేను కామెంట్ ఎందుకు చేస్తున్నా, వాళ్ళు చూస్తుండ్రు కాబట్టి కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చుతలేదు, చేస్తుండ్రు. కామెంట్స్ పరంగా మీరు ఏ కామెంట్ వచ్చినా పట్టించుకోలేదు అసలు. మరి సూపర్ అనే కామెంట్ ఎందుకు పట్టించు? సూపర్ అని కామెంట్ ఎందుకంటే కొంత నాకు కూడా అర్థమయ్యేటికి అర్థమవుతుంది. కొన్ని గలీజ్ కామెంట్ ఉంటాయి, కొన్ని మంచిగా చూసేటోళ్ళు మంచిగా పెడతారు, గలీజ్ కామెంట్లు కూడా పెడతారు. సూపర్ అనేది ఎందుకంటే అదే కొందరికి నచ్చుతాయి అన్నట్టు నా వీడియోలు, కొందరికి నచ్చుతాయి, అందుకునిచ్చి సూపర్ అని పెడతారు. కొందరు లవ్ సింపుల్ పెడతారు, కొందరు పువ్వులు పెడతారు. ఏం పెడతారు? పూలా? గులాబ్ పువ్వుది. పువ్వులేనా పెట్టేది? పువ్వులే, పూల్ సింపుల్ పూలు. చలో అట్లా అని చెప్పేసి మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నా. సరే, కొడంగల్ అంటే ఏంటి? మీ ఇంటి పేరా, ఊరి పేరా? ఎందుకు యు అంటే ఏంటి, కొడంగల్ అంటే ఏంటి? యు అంటే మా ఇంటి పేరు. ఏంటది? ఊషన్నోళ్ళు. ఊషన్నోళ్ళు అంటే మా ఇంటి పేరు. యు ఫుల్ ఫామ్ యు పెట్టిన. కొడంగల్ అంటే మా ఊరు. కొడంగల్. ఇప్పుడు ఇంటి పేరు కాస్త కొడంగల్ అయింది, తెలుసా మీది? యు శేఖర్ కొడంగల్ అంటేనే గుర్తుపడతారు. మీ ఇంటి దగ్గర శేఖర్ అంటే గుర్తుపడతారా నిన్ను? శేఖర్, యు శేఖర్ కొడంగల్ అంటే గుర్తుపడతారు, కొడంగల్ శేఖర్ అంటే కూడా గుర్తుపడతారు. అసలు ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చారు? ఎందుకు వచ్చినావంటే మా దగ్గర చిన్న చిన్న ఫంక్షన్లకు నేను పోయి ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే, డాన్సులు చేసిన. వినాయక చవితికి డాన్స్ చేసిన దాదాపు 5 ఏళ్ల కింద. గద్దర్ పాటకు పొడుస్తున్న పొద్దు మీద గద్దర్ పాటకు డాన్స్ చేసిన. అప్పటి నుంచి టిక్ టాక్ వచ్చింది. టిక్ టాక్ లో నాకు ఎట్లా చేయాలనేది నేను టిక్ టాక్ ఓపెన్ చేసినాక చిన్న చిన్నగా రీల్స్ పెట్టుకుంటా పోతుంటే టిక్ టాక్ బ్యాండ్ అయిపోయి. బ్యాండ్ కొట్టే బ్యాండా? కాదు, డిలీట్ అయిపోయింది. ఆపేసింది అది టిక్ టాక్. అంటే ఆ టిక్ టాక్ ఆపేస్తే నేను ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన. ఇన్స్టాగ్రామ్ లో వచ్చి నా వీడియోలు 7 వరకు వస్తున్నాయి అనే డైలాగ్ తోటి నేను ఫేమస్ అయినా. ఆ డైలాగ్ తోటి ఫేమస్ అయినా. ఏ డైలాగ్ అది? ఇలాంటి కొడుకులని శాతగాని కొడుకులు అంటారు అన్న డైలాగ్ తోటి ఫేమస్ అయినా. అదే శాతగాని కొడుకులు అనే డైలాగ్, బూతి మాటతో ఫేమస్ అయినా. ఒక బూతి డైలాగ్ అని పెట్టక దానికి మళ్ళీ డైలాగ్ అని చెప్పేసి దానికి ఇవ్వద్దు. నువ్వు శాతగాని కొడుకులు అని చెప్పేసి తిడుతున్నావు. నువ్వు తిడుతున్నా కాదు, వాళ్ళకి ఫన్నీ వస్తుంది కదా. నేను తిట్టే శాతగాని డైలాగ్ ఫన్నీ వస్తుంది అనుకుంటున్నా. ఫన్నీ వస్తుంది కదా, నేను ఎవరిని తిడతలేను కదా. ఆ శాతగాని కొడుకులు అన్న డైలాగ్ నాకు వచ్చింది కాబట్టి, కొట్టినా కాబట్టి, ఆ డైలాగ్ వల్లనే నేను ఫేమస్ అయినా. నేను ఎవరిని తిట్టుక మీద తిడుతున్నా. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఫేమస్ అని ట్యాగ్ నువ్వు తగిలించుకొని? ఎన్ని సంవత్సరాలు అయిందా? బాగానేది. 2-3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయింది. ఈ 3 మీకు పెళ్ళైందా? మ్యారేజ్ అయింది. పిల్లలు లేదు. ఫ్యామిలీకి ఈ 3 years లో సోషల్ మీడియా నుంచి మీరు సంపాదించి ఏం పెట్టారు? ఎవరికి? మా ఇంటికా? మా ఇంటికి మా అమ్మ నాన్నకు ఫుడ్కు దానికి దీనికి పెట్టినాం. ఫుడ్ ఏమైనా చిన్న చిన్నది సమస్యలు వస్తుంటాయి, భూమి పరిస్థితి అవి వస్తుంటాయి, పెట్టినాం. నేను సంపాదించింది మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో కూడా, మా ఫ్యామిలీని అడిగినాం. ఇప్పుడు నీకు మా ఫ్యామిలీలో కూడా అన్నారు ఒక మాట, నీకు ఇవి అవసరమా? అది అవసరమా అని అడుగుతున్నా. నీవు కూడా అడుగుతున్నా, నేను కూడా చెప్తున్నా. అది అవసరమా కాదు, నేను దీంట్లో చేయాలి అని నేను కూడా వాళ్ళకి చెప్పిన. మా ఊళ్ళకి ఏమని చెప్పినా, నేను దీంట్లో నేను చెయ్యాలి అని నేను చెప్పిన. నీ ఇష్టం అప్ప అని మా ఫ్యామిలీలో నాకు హెల్ప్ చేసిండ్రు. నేను డబ్బులు ఇచ్చి, కాస్ట్యూమ్స్ ఇప్పించి వీడియోలు చేయమని హెల్ప్ చేశారా? డబ్బులు ఇచ్చి కాదు, వాళ్ళది ఏదో, వాళ్ళది ఏం కళను, వాళ్ళది ఏంది ఎంటర్టైన్మెంట్, వాడు ఏం చేస్తున్నాడు ఒక మనిషి చేసేది. ఇప్పుడు సరే, మీరు చేసేది మీరు చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే అర్థం తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫాలోవర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫాలోవర్స్, అంతేనా? అవును. మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళని ఏమంటారు? ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళని కూడా ఫాలోవర్స్ అంటారు. ఫాలోవర్స్ అంటారా? సలాం రాకీ భాయ్, మీ నుంచి జనాలు ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, అది నా క్వశ్చన్. నవ్వుతుండ్రు కదా నా వీడియోలు చూసి. అరే, నవ్వుడు పక్క పెట్టండి అన్న. మీ నుంచి
జనాలు ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి? ఇప్పుడు శేఖర్, అవును కొడంగల్ శేఖర్ దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నా. అవును ఏం నేర్చుకోవాలి చెప్పు? ఏది నా వీడియోల ద్వారానా ఏం నేర్చుకోవాలి? నేర్చుకునే వీడియోలు నువ్వేమన్నా పెడుతున్నావా? నేర్చుకుని సొసైటీకి ఏమి ఇస్తున్నావు అని అడుగుతున్నావా? ఎస్ ఎస్. మరి అది అట్లా అడుగు, నువ్వు ఏం నేర్చుకున్నానంటే అది అడుగు. సొసైటీకి నేను ఏం చెప్తున్నా అనేది, మంచి వీడియోలు చేస్తే అదే కామెంట్లు, చెడ్డ వీడియోలు చేస్తే అవే కామెంట్లు, వల్గర్ వీడియోలు చేస్తే అవే కామెంట్లు. ఆ? ఎందుకు అట్లా? ఇప్పుడు మంచి వీడియోలు స్టార్టింగ్ నుంచి శేఖర్ మంచి వీడియోలే చేశాడా? మంచి వీడియోలు చేసిన నా దాంట్లో ఉన్నాయి, కొన్ని మంచి వీడియోలు కూడా ఉన్నాయి, లేవంటా లేను. ఈ శాతాగాన్ డైలాగ్ అనేది కామెంట్ పెట్టినందుకే నేను డైలాగ్ కొట్టిన. ఈ కామెంట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నా, నేను నా వీడియోలు 7 వరకు వస్తుంది, నేను తెలుసుకోలే కదా, 7 వరకు వస్తుంది, ఎవరెవరు చూస్తుండ్రు, ఆ కామెంట్ పెట్టినందుకు ఆ డైలాగ్ కొట్టినా నేను. ఇప్పుడు నార్మల్గా మీ ఇన్స్టాగ్రామ్ నుంచి అమ్మాయిలకు మీరు మెసేజ్ చేస్తారంట, ఏంటి? ఎవరండి? మీరు ఫేమస్ అయితే మీ ఫేమస్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. అమ్మాయిలకు ఎందుకు మెసేజ్ చేస్తారు? ఎవరు చేస్తుండ్రు? నేను చూపెట్టినా, చూపెట్టిన ప్రూఫ్ తో సహా చూపెట్టు. ఎంత మంది అమ్మాయిలకు నువ్వు రిక్వెస్ట్ పెట్టినావు అనేది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ ఫాలోవర్ ని నువ్వు అన్ఫాలో అయిపోయి నీ ఫాలోయింగ్ పెంచుకొని కలుద్దామా, కాఫీయా, లంచా అని చెప్పేసి అడుగు. ఈ ముమ్మాటికి మొత్తం అబద్ధం, అవన్నీ మేము చేయం. ఓన్లీ వీడియోసే చేస్తాం. వీడియోల వల్ల పరిచయం అన్నతోటే మాట్లాడతాం మేము. మెసేజ్ చేయాలి, అన్ఫాలో ఇన్ఫాలో మాకు తెలియదు అవన్నీ. మరి ఫాలోవర్స్ అనేది ఎట్లా తెలిసింది? ఫాలోవర్స్ అని ఎట్లా తెలిసింది? మీ దాంట్లో అమ్మాయిల ఫాలోవర్స్ లేరా? ఉన్నారు, అమ్మాయిలు చాలా మంది చూస్తారు. అమ్మాయిలతో అసలు మెసేజ్లే చేయలేరా మీరు? ఎవరు? ఏ అమ్మాయికి మెసేజ్ చేయలేదా మీరు? ఏ అమ్మాయికి చేసిన? చెయ్యలేదా అని అడుగుతున్నా. చేసిన, నాకు తెలిసిన వాళ్ళకైతే చేసిన, చెయ్యలేనని అంటలేను. ఓకే, ఏమని చేశారు మెసేజ్? హాయ్ అని పెడతా నేను. హాయ్ అని పెడతావు, వాళ్ళు రిప్లై ఇస్తే హాయ్ నుంచి లంచ్కి వెళ్తుంది, కాఫీకి వెళ్తుంది, డిన్నర్కి వెళ్తుందా? అది మీరే చేస్తారా? మీతో పాటు మీ అసిస్టెంట్ గానీ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా? నేనే చేస్తా. అంటే మీరు తెలుగులో చేస్తారు కదా? తెలుగులో చేస్తా మెసేజ్. ఏమని? హాయ్ అన్న అని చేస్తా. హాయ్ అన్న అని చేస్తారు. అమ్మాయి అయితే హాయ్ అక్క అని చేస్తా. హాయ్ అక్క అని చేస్తారా? పక్కా 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 అక్క అని పక్కా చేస్తాను. నేనే ఫేక్ అకౌంట్ తో నీకు మెసేజ్ చేశా. ఫేక్ అకౌంట్ తో నువ్వు చూపిస్తా. ఫేక్ అకౌంట్ లో చాలా మంది ఉన్నారు. నాకు ఫేక్ అకౌంట్ లో, నేను ఈ ఫేక్ అకౌంట్ అన్నా నాకు తెలియదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ అన్నది మెసేజ్ చేస్తే నువ్వు అక్క అని మెసేజ్ చేసినావా? యాంజలీనా అకౌంట్ నేమ్. యాంజలీనా. ఎవరు? యాంజలీనా. ఎవరికి లీనము మాయం కాదయ్యా స్వామి. యాంజలీనా అకౌంట్ నుంచి నేను మెసేజ్ చేశా. 3 days నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇస్తా అన్న రోజు నేను నీకు మెసేజ్ చేశా, అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఈయన అది ఇది అని చెప్పేసి. మెసేజ్ చేస్తే వెంటనే మొగోళ్ళు హాయ్ అన్న, హాయ్ శేఖర్ అన్న అని చెప్తే నువ్వు రిప్లై ఇవ్వవు. అదే ఆడోళ్ళు మెసేజ్ చేస్తే టక్కని రిప్లై ఇచ్చిన. ఆడోళ్ళు మెసేజ్ చేస్తే ఎక్కువ నేను బొమ్మ చూసినాను చూడలేను, టక్కున రిప్లై పెట్టేసిన, నేను హాయ్ అని పెట్టేసిన. ఇది ఫేక్ అంటే నాకు తెలియదు. మెసేజ్ అయితే చేసిన. మరి అక్క అని చేస్తా అన్నారు, అక్క అని రాలేదేనా? మరి ఏమొచ్చింది? హాయ్ అని చెప్తే హాయ్ ఎలా ఉన్నారు, కాఫీకి అడిగింది నన్నే, నువ్వు అమ్మాయి అనుకున్నావు నువ్వు నన్ను. యాంజలీనా ఎప్పుడు అడిగినా నీకు కాఫీకి? అరే చూపిస్తాను, వీడియోలో నేను ప్రూఫ్ చూపిస్తా పక్క. ఓకేనా? ఓకే చూపెట్టు. కాఫీకి అడిగినావు నువ్వు. మన ఇద్దరం పోయి కాఫీ తాగుదాం దా అన్న అడిగినా? అట్లా కాదు, కాఫీకి వెళ్దామా అన్ను. ఎవరన్నారు? నేనా? శేఖర్ కొడంగల్ అని 30 మంది ఉన్నారా? 30 మంది లేరు, ఒక్కనే ఉంటా నేను. అన్నా ఎప్పుడన్నా? ఓకే, ఎప్పుడన్నా? మళ్ళీ ఎప్పుడన్నా అంటుంది. మరి నువ్వు అంటున్నావు కదా ప్రూఫ్ చూపెడతా. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూపెడతా. ఓకేనా? ఓకేనా? సరే, మీ దోస్తానా రాజు ఆ డేంజర్ స్మైలీ ఏమైపోయిండు? ఏమో నాకైతే తెలియదు. నేను ఈ మోయిస్ బాయ్ ఇంటర్వ్యూలో అయితే చేసిన వీడియో, అది వీడియో వైరల్ అయిపోయింది. ఆ రోజుల నుంచి నాకు కూడా కనిపిస్తలేడు. నేను కూర్చొని తాగుతారంట మీ ఇద్దరు. ఎవరు? మీ ఇద్దరు. ఆయనే చెప్పిండు. ఏమిది? మీరు కూర్చొని తాగుతారట, పార్టీలు చేసుకుంటారట. ఎవరు? ఆయన చెప్పిందా? ఐ ఆమ్ నో డ్రింకింగ్. ఓన్లీ లంచ్, ఐ కూల్ డ్రింక్, నో డ్రింకింగ్, ఆల్మోస్ట్ నో డ్రింకింగ్, యూ కెన్ గో. నేను ఎప్పుడు నేనేమంటాను, తాగుడుగా బంద్ చేసినానో ఈ ఫీల్డ్లోకి వచ్చిన. నేను ఒకప్పుడు తాగినా ఒలిదినా చేసిన. ఇది మనకొద్దు అన్న. దీని నుంచి మనకేం లాభం లేదు. ఏది? దేని నుంచి? తాగుడు నుంచా? తాగుడు నుంచి. లోపల కాజల్ ఖరాబ్, ఒళ్ళు ఖరాబ్, ఉదయం లేచి మన వర్క్ చేయమన్నా ఖరాబ్. ఏంది ఊకేనంటే వైపే తాగకం నాకు అలవాటు లేదు. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారన్నా? నాకా 1,72,000. ఆస్తి పాస్తులు ఉన్నాడు చెప్తున్నావు దానికి ప్రౌడ్గా. పౌరుగా అంటే నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే సరే, అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అగ్ని పరీక్షకి వెళ్తున్నారు. అవును. మీరు ఎందుకు ట్రై చేయలేదు? మీరు ఎందుకు వెళ్ళలేదు? నేను ట్రై చేయలేదు. వెళ్తే అక్కడ నుంచి వెళ్ళగొడతారనా? వెళ్ళగొడతారని కాదు, నేను చేయలేదు. ఎందుకు? చేద్దామని అనుకున్నా చేయలేదు. వాళ్ళు ఇచ్చే టాస్కులు వాళ్ళు ఇచ్చే. సరే, ఇప్పుడు అగ్ని పరీక్ష
మన ఇద్దరి మధ్య అగ్ని పరీక్ష జరుగుతుంది. అవును. ఒక టాస్క్ నీలో ఉన్న టాలెంట్ ఒకటి బయట పెట్టు నా ముందు. ఆ! ఇప్పుడు ఏదన్నా టాలెంట్ ఒకటి బయట పెట్టనా? ఏమిది? నీ ఇష్టం అది. టార్చ్. నువ్వు అడిగితేనే కదా నేను చెప్పనీకొచ్చేది. సరే, ఉన్న పలంగా బాలయ్య బాబు గారి డైలాగు బాలయ్య బాబు గారి గ్రేస్‌తో చెప్పు. బాలయ్య బాబు డైలాగా? ఆ! కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఇనఫ్. దీనికే సెలెక్ట్ చేసేస్తారా? కథ మా డైలాగ్ నాది ఏందనేది నీకు చెప్పమన్నా. సరే అన్న, మీరు యాక్టింగ్, డాన్సింగ్, డైలాగ్ డెలివరీ బాగా చేస్తారు కదా! అవును. ఒక్కసారి ఆన్ స్పాట్‌గా ఒక కరుణ రసం ఒకటి తీయవా? లైక్ ఏడ్చినట్టు. కరోనా రసం. కరుణ రసం అంటే మొన్నొచ్చిన కరోనా కాదు. ఆ! ఇది ఏడుపు. ఏడుపు. హ్మ్. నాకంత ఎమోషనల్‌గా రాదు. యాక్టింగ్ అనా, కళాకారుడివి, కలమ్మ తల్లి ముద్దు బిడ్డవి. సడన్‌గా అన్నీ రాదు. అట్లా కాదు. నీ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అయిపోయింది. నీ వల్ల కావట్లే, నీ మనసులో బాధ, ఆ ఘోష బయటికి తీ. బయటికి తీ. ప్రియా, నువ్వు లేకుండా నేను ఉండలేను. డైలాగులు చెప్పు. ఇన్నాళ్ళు కలిసి తిరిగినాము, ఇప్పుడే నన్ను మిస్ అయిపోతే ఎలా ప్రియా? ఉమ్, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఉమ్. ఐ మిస్ యూ. నువ్వు రావాలి నా దగ్గర. ఓకే. వచ్చేసిందన్న ఏడుపు. లైక్ మీ లవ్ స్టోరీస్ ఏమైనా ఉండేనా అన్న? నాకు లవ్ స్టోరీ అప్పుడు మేము చదివేటప్పుడు మా ఇంటి పక్కల ఒక పిల్ల ఉండే. పిల్ల? అంటే అమ్మాయి. పిల్ల? అమ్మాయి. పిల్ల అంటే మా సైడ్ పిల్ల అంటారు. ఆ, అమ్మాయి అంటే నేను ఎక్కువ లవ్ చేయలేదు. ఉమ్, మా అమ్మ నాన్నోళ్ళు జర పేదవాళ్ళు. ఉమ్, నాకు ఇష్టం లేదని చెప్పి లేచిపోదామని చెప్పింది. ఉమ్, ఇంతకుముందు వేరే ఛానల్ ఒకటి ఉంది. ఉమ్, ఇది కూడా చెప్తున్నాను. ఉమ్. ఆమెతోటి నాకేం సంబంధం లేదు. సంబంధం లేదంటే నువ్వు లవ్ చేసినావు, ఆమె తిరిగి నేను లవ్ చేసిందా లేదా? నేను చేయలే. మరి దాన్ని లవ్ అని ఎట్లా అంటారు? నేను చేస్తున్నా. ఆమె సైడ్ లవ్ అంటారు. వన్ సైడ్ లవ్ కాదు, ఆమె కూడా ఇష్టమే ఉంది. టూ సైడ్ లవ్ అంటే ఆమె ఇష్టపడలే, నేను ఇష్టపడలే. ఆ, ఉంది. ఉమ్. కాకపోతే లేచిపోదాం అది ఇది అంటే నేను లేవని ఎక్కడ రానని చెప్పిన. లేగో అంత వెయిట్ ఉంటావా నువ్వు? ఇక మా సైడ్ నడుస్తుంది అట్లా. ఆ, అందు గురించి నేను ఎక్కడ రానని చెప్పేసిన. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఈయనకి ఎంత అమ్మాయిలు ఉన్నారని కూడా ఊహిస్తారు, కానీ మనకు అలాంటి ఫీచర్లు లేవు, ఉమ్, అలాంటి అలవాట్లు లేవు. ఉమ్. ఉప్పల్ బాలు అవును. మొన్న అగ్ని పరీక్ష, అవును. నవదీప్ అవును. కాంట్రవర్సీ, అసలు జడ్జిమెంట్ చాలా రాంగ్ ఇచ్చిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఆ. మీ ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఎవరిది? నవదీప్ది, ఉప్పల్ బాలుది. ఆ, ఏం మూవీ ఇచ్చిండు? అగ్ని పరీక్ష అదే ఏమని వినలే. వినలేదు, చూడలే. ఇప్పుడు ఎక్కిలి వీడియోస్ చేస్తారు కదా, ఎవరు? మీ నుంచి జనాలు ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి నవదీప్ గారు బాలుని అన్నారు. ఆ, వెక్కిలి వీడియో ఆయన చెయ్యాడు. ఉమ్, ఎవరంటున్నారు? నవదీప్ అంటున్నారు. ఉమ్, కానీ మాకు 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 దాదాపు నేను ఫేమస్ అయినప్పటి నుంచి 2 years నుంచి పరిచయం బాలు నాకు. ఉమ్. 2 సంవత్సరాల నుంచి పరిచయం. ఓకే. అతను వాళ్ళ ఫ్యామిలీ గురించి శారీ కట్టుకొని, చీర కట్టుకొని, ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా అనుకుంటా, బోనాల పండుగ కానీ ఏదన్నా శారీలా కట్టుకొని చేసేది ఆయనకు అలవాటు. ఉమ్. ఓకే. ఉప్పల్ బాలు. ఆ వెకిల్ వీడియోలు అనేది నాకు తెలియదు. తెలుగులో చెప్తేనే నేను అర్థం దానికి ఆన్సర్ చెప్తున్నా. వెకిల్ వీడియోలు అంటే ఏంటో నాకు తెలియదు. ఉమ్, నేను చూసినంత వరకు ఉప్పల్ బాలు చేసిండు, చీర కట్టుకొని శారీ కట్టుకొని చేసిండు. ఉమ్, చేయనంట లేదు, చేసిండు. ఉమ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఇంటి పరిస్థితుల గురించి చేసిండు ఉమ్. ఉప్పల్ బాలు. డబ్బు కోసం. డబ్బు కోసం అంటే ఉంది, రూపాయి తిన్నాడు అని అంటున్నాడు కదా వీడియోలో. ఉమ్, ఉన్నది డబ్బు గురించి. ఓకే. ఉప్పల్ బాలు సంపాదించుకున్నాడు, మీరెందుకు సంపాదించుకోలేకపోయిండ్లు? నేను ఊళ్ళల్లో కదా నేను ఉండేది. ఉమ్. మా ఊళ్ళో కొడంగల్లో కదా నేను ఉండేది. కొడంగల్ నుంచే కదా ఫేమస్ అయింది. కొడంగల్ నుంచే ఫేమస్ అయింది. మరి నాకు వాళ్ళ ఉప్పల్ బాలు పరిస్థితి, ఫ్యామిలీ పరిస్థితి వేరు, నా ఫ్యామిలీ పరిస్థితి వేరు. ఉమ్, నాకంటే కష్ట సుఖాలు ఉంటాయి నాకు. ఉమ్, మా అమ్మని చూసుకోవాలి. మా డాడీ ఈ మధ్యనే మా డాడీ చనిపోయిండు. ఉమ్, మా డాడీని చనిపోయిన సంవత్సరమే. ఉమ్, మా అమ్మకు, మా బ్రదర్కి, మా చెల్లికి వాళ్ళు అమాయకులు. ఉమ్, మొత్తం మెయింటెనెన్స్ మొత్తం నా మీద నడుస్తుంది. మా ఇంటి బరువు బాధ్యతలు మొత్తం నా మీద నడుస్తుంది. ఉమ్, ఇప్పుడు నా భార్య వచ్చింది కదా, ఉమ్. యు అంజమ్మ, ఆమె నుంచి జర నాకు, ఆమె సపోర్ట్ నుంచి నేను బయటకు వస్తాను. ఫ్యామిలీని నింపేస్తున్నారా ఇందులోకి? లేదు, నేను ఒక్కనే సింగిల్. అయ్యో అంజమ్మ సంథింగ్. మా వైఫ్. అవును, ఐడి క్రియేట్ చేసే మన వీడియోలో అవును, అట్లా చేపిస్తున్నారా? నేనే అవును చేస్తా, అప్పుడప్పుడు చేస్తా. ఎందుకు అట్లా? మళ్ళీ మిమ్మల్ని అందరు చేస్తున్నారు. మీకే కామెంట్స్ రాంగ్ వస్తున్నాయి, ఎందుకు Ladies- లేడీస్ ని కూడా ఇందులోకి దింపడం అంటున్నా నేను. లేడీస్ ని దింపలేదు. వన్ థింగ్ చెప్పాలంటే, మీరు సమాజానికి యూజ్ అయ్యే వీడియోలు చేస్తలేరు. గుర్తుపెట్టుకోండి, సమాజానికి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తలేరు. అండ్ మోర్ థింగ్ ఏంటిదంటే, మీరు ఫేమస్ అని చెప్పేసి మీ సెల్ఫ్ డబ్బాలు మీరు కొట్టుకోకండి. ఓకే. మీరు ఒక నలుగురికి యూజ్ అయ్యే వీడియోస్ చేసి, చల్ నా వల్ల ఇంతమంది చేంజ్ అయిండ్లు, నా వల్ల ఇంత యూజ్ అయిందని చెప్పేసి
అప్పుడు చెప్పండి నేను ఫేమస్ అని. ఏం ఫేమస్ మీరు? ఎందుకు ఏం సోషల్ ఫేమస్ మీరు? ఏమి ఇట్లా ఫేమస్ ఎందుకు ఫేమస్ లేం? ఏం ఫేమస్ చెప్పండి? ఏం ఫేమస్ ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి జనాలకు ఏమన్నా టార్చర్ చేస్తున్నామా? అదే అంటున్నారుగా. ఎవరు కామెంట్స్ అంటున్నారు? చూసుకో, కామెంట్స్ చూసుకో కామెంట్స్ అంటున్నా. కామెంట్స్ జెన్యున్ గా కామెంట్స్ వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటాయి, పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు. నువ్వే పెట్టుకుంటానువేమో ఫేక్ అకౌంట్ ఎవరు? నుంచి. నేను ఎందుకు పెడతా? నీ ఫ్యాన్స్ ఎవరైనా అన్న యువశంకర్ ఇప్పుడు యువశేఖర్ వీడియోలు చూసినట్టే నలుగురు కూర్చున్నప్పుడు ఫన్నీ రావాలి వాళ్ళకు. ఫన్నీ నవ్వుకోవడం రావాలి. ఓకే. నవ్వుకోవడం వస్తేనే అలాంటి కామెంట్లు వస్తుంటాయి చేసేవాళ్ళు. ఇప్పుడు మనతో ఉంటుంటాయి. ఇప్పుడు నేనున్నా, నా పేరు పైన ఒక పేకాడి పెడతారు, కామెంట్లు పెడతారు, ఇది నేనే అని. నువ్వే పెట్టుకుంటున్నావు అంటావా? అన్నావా? ఇప్పుడు అంటాలేవా? చెప్పు. అంటున్నావా లేదా? అంటున్నా. అది ఎట్లా ఒప్పుకుంటా నేను? అండ్ ఇంకోటి, అది ఒక ఐడి నుంచి యువశేఖర్ కొడంగల్ అనే అవును. ఐడి నుండి అవును. తెలిసిన వాళ్ళకి మెసేజ్ చేసి నా పరిస్థితి బాగాలేదు, ఆ. నాకు 5,000 కావాలి, ఆ. నా పరిస్థితి బాగాలేదు, నాకు 6,000 కావాలి ఆ. అని చెప్పేసి మెసేజ్ చేశారంటే ఎందుకు? ఎవరు చేసిండ్రు? అది మీరే చేశారా? ఎవరు చేసిన? నా పేరు పైన ఫేక్ ఐడీలు చాలా మంది ఉన్నారు. ఓకే. యువశేఖర్ ఎప్పుడే కానీ డైరీగా మాట్లాడతాడు. ఒకరు ఐడి మీద ఒకరికి పైసలు అడిగే ఉద్దేశం నాకు లేదు. అది మీరు కాదు అయితే. మేము కాదు. ఫేక్ ఐడీలు చాలా మంది ఉన్నారు నా పేరు పైన. సరేనా? ఇంకోటి, మీరు బయట తెలవడానికి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అవును. ఇంటర్వ్యూకి పిలిస్తే డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తాను? ఎందుకు ఇవ్వాలి మేము ఇంటర్వ్యూ? మరి రానుకోని డబ్బులు మేము ఎందుకు ఇవ్వాలి మీకు? ఇంటర్వ్యూ చేసిన మీరు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఇంటర్వ్యూలు? అరే మా నుంచి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టార్టింగ్ లో మీకు ఒక పేరు, ఒక 100K ఫాలోవర్స్, ఒక 50K ఫాలోవర్స్ రాకముందు మేము చేసే ఇంటర్వ్యూస్ చూసి సార్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని అడుగుతారు స్టార్టింగ్ లో. వినండి నేను చెప్పేది వినండి. ఫస్ట్ స్టార్టింగ్ లో అడుగుతారు, ఏంటిది ఒక 50K 100K ఫాలోవర్స్ రాగానే కొమ్ములు వస్తాయా మీకు? ఎవరికి వస్తాయి? మీకు డబ్బులు డిమాండ్ చేస్తారా? డబ్బులు డిమాండ్ కాదు, అలా నువ్వు చెప్పింది రాంగ్ క్వశ్చన్. ఏంటిది క్వశ్చన్? డబ్బులు డిమాండ్ చేయలేదా? ఏ ఛానల్ కి చేయలేదా? గుండె చేసుకొని చెప్పు. ఎవరు ఇచ్చే వాళ్ళు ఇచ్చిండ్రు కదా. ఎవరు ఇచ్చిండ్రు? ఇప్పుడు వేదాన్ని ఇచ్చిండ్రు, మా మాస్టర్ బషీర్ మాస్టర్ ఇచ్చిండ్రు, పరిషాన్ భాయ్, ఇమ్రాన్ భాయ్ వాళ్ళు అలవాటు చేసింది అంటున్నావు. ఇప్పుడు డబ్బులు ఇవ్వడం వాళ్ళు అలవాటు చేసింది అంటున్నావు. నేను నాకు ఇచ్చిండ్రు అంటున్నా. అదే ఎందుకు వాళ్ళు ఇచ్చిన? ఇప్పుడు మేము ఇంటర్వ్యూ ఇస్తున్నాం కదా, మా క్రాన్ ఫోన్ ఛార్జీలు ఖర్చు చిన్ని ఖర్చు ఎట్లా? అది అడుగుడు వేరు. ఎంత ఇస్తావు? మరి ఫోన్ చేయంగానే మీరు ఫోన్ చేయండి, మెసేజ్ చేయంగానే ఎంత ఇస్తావు అనే మాట ఏంటి అన్న? రాను పోను నాకు కొంచెం ఉంటది అన్న, ఆ చార్జెస్ చూడండి అని అడిగే పద్ధతి వేరు ఉంటది. ఫోన్ మెసేజ్ చేయంగానే చలో ఇంటర్వ్యూ ఎంత ఇస్తావు? మరి ఎంత ఇప్పుడు ఒక మాట కన్ఫర్మ్ అయితేనే కదా. ఇప్పుడు నేను మా నుంచి ఏదో రావని చెప్పినాం, పైసలు అయితే మాత్రం రావని చెప్పిన, ఓకేనా? దానికి ఏమన్నా నేను? దానికి ఏమన్నా? చెప్పండి. ఏమన్నా రెస్పాన్స్? నేను రానప్ప నేను ఇంటర్వ్యూ వేయాలన్నా చెప్పలేదు. ఎందుకు చెప్పలేను? మీరు ఛానల్ రెప్యుటేషన్ ఉంది, మీరు ఇంకా ఎదుగుతారు, మీకు పేరు వెళ్తుందని చెప్పేసి మీరు వచ్చిండ్రు, అంతే కదా. 10 మందికి మనం నోటెడ్ కావాలి, ఈయన ఛానల్లో నేను ఇవ్వాలి ఇంటర్వ్యూ అని అభిమానంతో వచ్చిన. అవును వచ్చినావన్నా. నేను చెప్పేది మాలాంటి ఛానల్ కాదు, వేరే లాంటి ఛానల్, అప్పుడే ఎస్టాబ్లిష్డ్ అయిన ఛానల్స్ కి ఎందుకు డబ్బు అడుగుతారు? ఎందుకు డబ్బు అడుగుతారు? రాను పోని కిరాయిలు అవన్నీ తీసుకోరాదా? చలో ఇప్పుడు నువ్వు డబ్బు అడగడం తప్పు కాదంటావు. డబ్బు అడగడం తప్పు కాదంటే రైటే, తప్పు కాదు. మళ్ళా నాకే ఉల్టా ఆన్సర్ అయ్యాకు. డబ్బు అడగడం తప్పు కాదు. తప్పు కాదంటావు అంటున్నా. కాదు మరి. అవునా కాదా? కాదు. ఏంటి అవునా కాదా? అది క్లియర్ గా చెప్పు. డబ్బు అడగడం కరెక్టేనా? తప్పా కరెక్టా? అవునా కాదా? ఇప్పుడు మేము అడుగుతున్నాం కానీ మేము ఛార్జీల గురించి అయితే రైట్, ఇది ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. మేము లేవు అనే మేము ఆలోచన చేసి కూడా మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, మీకు అనేది కాదు. మేము కూడా ఆలోచన చేస్తాం. డబ్బు ఈ రోజుల్లో జీవితం మీద, భూమి మీద ఉన్నన్ని రోజులు డబ్బు మీదనే నడుస్తుంది దునియా మొత్తం. పైసా లేనిది తమాషా లేదు. పైసా పేకో తమాషా దేకో, కేల్కతాం. ఓకే, పైసా పేకో తమాషా దేక్. ఇప్పుడు తమాషా, ఇప్పుడు మేము పైసలు ఇసిరేసి నీ దగ్గర నుంచి తమాషా చూడాలి. ఇది మన డైలాగ్ చెప్పిన, పైసలు ఇసిరేసి అంటే పైసలు నీకు పుక్కడికి రావు, నాకు పుక్కడికి. పైసా ఫేక్ అంటే ఏందన్నా? పైసా ఫేక్ అంటే దుడ్లు వాడే తమాషా చూడు. మరి నేను తెలంగాణ కాబట్టి ఇసిరేసి అన్నట్టు చెప్తున్నా. నేను డైలాగ్ చెప్పిన, తమాషా దేక్ ఇదా? ఒకసారి ఇట్లా 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 అంటావు గానా? ఇట్లా అంట తర్వాత చెప్తా అది. ఓకే, ఆన్ స్పాట్ గా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం బాగాలేదు మీ ఇంట్లో. అవును. నీకే సంథింగ్ స్టమక్ పెయిన్, ఓ వైరల్ ఫీవర్ వచ్చింది. అవును. టక్కని అన్న నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు, అవును, నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలి అంటే ఇచ్చేటోళ్ళు నీకున్నారా? ఏడా
ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఆ, ఉన్నారు ఇచ్చేటోళ్ళు ఉన్నారు అప్పు కిందికా అప్పు కిందికి అప్పు కిందికి ఇచ్చేటోళ్ళు ఉన్నారు ఉన్నారు. నీ ఫాలోవర్స్ లోనా? నా ఫాలోవర్స్ కాకుండా మా ఊళ్ళో కూడా ఉన్నారు. ఊర్లో కదన్న, ఊర్లో అంటే అది వేరు. ఆ. నేను చెప్పేది నువ్వు సంపాదించుకున్న ఫాలోవర్స్ గురించి అంటున్నా. నా సంపాదించుకునే ఫాలోవర్స్ గురించి కూడా చెప్తున్నా. ఉమ్, ఈ రోజుల్లో ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అది తక్కువ. ఓకే, మా ఊళ్ళో అయితే మాకు మర్యాద మాట ప్రకారంగా ఇస్తారాడ పక్కా ఇస్తా. పక్క మూతి మితి నువ్వు ఇప్పుడు అంటే కదా మితితోటి తీసుకుంటా ఇంట్రెస్ట్ తో తీసుకో. ఇంట్రెస్ట్. అది అది హెల్ప్ చేయడం కాదు, అది బిజినెస్ చేయడం అంట. నేను చెప్పింది నీవు health. అనేది ఏంటంటే నువ్వు స్వయంగా నువ్వు బాధలు ఉన్నప్పుడు ఎవడన్నా నిన్ను ఆదుకుంటాడా ఆ, నువ్వు ఇట్లా చెప్పు తెలుగులో, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇంటెలిజెంట్ ఫిల్ ఇంగ్లీష్ లో చెప్పలేమా? తెలుగులో చెప్తున్నాను. సరే చెప్పు. ఈ రోజుల్లో బాధపడ్డప్పుడు హెల్పింగ్ చేసే వాళ్ళు కూడా రావాలి ఉమ్. అనేది ఈ రోజుల్లో లేరు. ఉమ్, అది 99% ఉన్నారు, 10% లేరు. ఉమ్, ఈడ హైదరాబాద్లో హెల్ప్ అంటున్నావా, నువ్వు చెప్తున్నావు కదా 1,00,000 రూపాయలు బాధ అంటున్నావు, ఇచ్చేటోళ్ళు ఉన్నారు ఈడగుట. ప్రేమతోటి ఇయ్యారు ఈడగుట, ఉమ్, ఇంట్రెస్ట్ కిందని ఇస్తారు, మిత్తి కిందని ఇస్తారు. ఉమ్, ప్రేమతోటి అంటే ఒక 1,000 రూపాయలు 2,000 ఇస్తారు అంతే, ఉమ్, ఖర్చుల పూర్తి. పెద్ద పెద్ద అమౌంట్ అంటే ఇయ్యరు. ఓకే. ఈ ఇయ్యానికే ట్రై చేసినా కూడా వాళ్ళకి మొత్తం అనుకూలంగా ఉండాలి. ఉమ్, ఒక మనిషి ఎటువంటి వాడు రా, ఈ మనోడు రా అనే ఫీలింగ్ ఉంటే 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు హైదరాబాద్. అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో కానీ నాకు తెలియదు. మీకైతే హెల్ప్ అయితే ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు లేరు. లేరు. పక్కా. నేను 3 సంవత్సరాలు చూస్తున్నా, 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నీవే అంటివి నాకు, ఉమ్, సడన్గా నీ ఫోన్ చేయగానే డబ్బులు అంటివి. ఉమ్, ఒక మాట ఉమ్, అన్నా, నేను ఈ బాధలో ఉన్నా, ఉమ్, ఒక 10,000 వేయి, ఉమ్, అంతవరకు చూస్తారు. ఉమ్, 20,000 వేయి, ఉమ్. సడన్గా 1,00,000 రూపాయలు అంటే కూడా ఇచ్చేటోడు. నాకేసినావా స్కెచ్? ఆ? నాకేసినావా స్కెచ్ నువ్వు? నీకేయలే, నేను చెప్తున్నా మాట next చెప్తున్నా, time. ఎగ్జాంపుల్ చెప్తానండి. నీకేం వేస్తలేదు కెచ్చు, ఉమ్, కెచ్చి రాయనికే నేను ఇంకా చదువుకోలేదంటూ. అంత మీకు చెప్పేటి కాడికి చెప్తున్నా. ఆ, అయితే ఈ రోజుల్లో చేసేవాళ్ళు ఇప్పుడు రోడ్డు పైన దినం హైదరాబాద్లో ఉమ్, అన్నం గురించి కూడాడుతుంటారు, ఉమ్, ఏడంట ఆడే పడుతుంటారు. ఉమ్, ఎవరన్నా హెల్ప్ చేసే ఉన్నారు, లేరంట లేను, ఉమ్, అది ఖచ్చితంగా ఉన్నారు. ఉమ్. జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారు, చేస్తుండ్రు హెల్ప్. ఓకే. అది చాలా మంచి పని. మీకైతే ఇప్పటిదాకా ఎవరు చేయలే. ఎవరు చేయలే. చేయలేదా? మీరు అడగలేదా? నేను చెయ్యలేదు, నేను అడగలేదు కాదు, చెయ్యలేదు. ఓకే. ఎవరు చేయలే. నాకు ఎవరు ఈ హైదరాబాద్లో ఇప్పుడు మాకు ఏది బషీర్ మాస్టర్, ఆయన ఆ, డి కొరియోగ్రాఫర్, ఉమ్. డి కొరియోగ్రాఫర్ మాస్టర్, కోడి కొరియోగ్రాఫర్ ఆర్టిస్ట్, కోడి గురించి ఏం చెప్తా? కొరియోగ్రాఫర్, వీడియోగ్రాఫర్. నాకు ఇంగ్లీష్ తక్కువ కానీ వీడియో. అతని మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ, వీడియోగ్రాఫర్ కాదన్న, కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్ వీడియోగ్రాఫర్, మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మతోటి మాట్లాడి అతను అప్పుడప్పుడు 1,000 రూపాయలు 500 ఇచ్చిపోయేట అంతే. ఇప్పుడు నువ్వు అన్నతోడు ఇంతకుముందు కదా ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు ఎంత తీసుకుంటావు, చాలా మంది ఫ్రీగా ఒకటి ఇచ్చేసిన నేను, నాకు డబ్బులు లేకుండా ట్రాన్స్పోర్ట్ కిరాయిలు ఇస్తే కూడా చేసి ఇచ్చిన. ఎందుకంటే జనాల మనం నోటెడ్ ఉంటామని ఫేమ్ ఉంది కాబట్టి. ఈ రోజుల్లో ఇప్పుడు నేను ఇంతకుముందు జబర్దస్త్ టీం అయిపోయింది నాది. ఇప్పుడు చిన్న చిన్న అవకాశాలు, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, ఈ పటాస్ కానీ, ఇప్పుడు నువ్వు అంటే చూడు, అగ్ని పరీక్షకి ఎందుకు సెలెక్ట్ కాలేవు, పోలేవు, అదే పోలేవు, నేను పోలేదు అన్నా అని అన్నా. అవును, నేను దానికి ఎట్లా చేయాలనేది కూడా నాకు తెలియదు. సరే, ఇప్పుడు నార్మల్గా అగ్ని పరీక్షకి వెళ్ళడానికి ఒక ఆడిషన్ వీడియో ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? డైరెక్ట్ నాగార్జున సార్కి పెడతా. ఏమని పెడతారు? సార్ నమస్తే సార్, నేను బిగ్ బాస్ ఆడిషన్స్కు నేను సెలెక్ట్ కావాలి, అగ్ని పరీక్షకు దయచేసి చూడండి సార్, మా పర్ఫార్మెన్స్ చూడండి, యువశేఖర్ కొడంగల్ అంటే కంటెంట్ చూడండి, వీడియోలు చూడండి, మొత్తం ఫన్నీ వీడియోలు ఉంటాయి సార్, మాకు కూడా చిన్న అవకాశం. మీ డైలాగ్ ఏంటి? కింద మీద ఉప్పు శేఖర్ అన్నతో రేబాల్, ఇలాంటి కొడుకులని శాతాగాని కొడుకులు అంటారా బాబు. ఈ డైలాగ్ ఇచ్చేయాలి ఇక మీకు బిగ్ బాస్ ఆఫర్. చాలా మంది ట్రోల్ చేసిండన్న, ట్రోలర్లు కూడా మస్తు చేస్తారన్నా. బాధపడుతున్నారా ట్రోల్ చేసినందుకు? ఏం బాధపడతాను, మీకు కావాల్సింది ట్రోల్ కదా. ఏం బాధపడతాలని అంటున్నా, నేను బాధపడుతున్నా అని అంటలేను. ట్రోలర్లతోటే మనం ముందుకెళ్తాం. యా, మీకు ల్యాండ్ ఇష్యూ ఉందని చెప్పేసి విన్నది ఏంటన్నా, ఎంతవరకు నిజము? ఏంటి ల్యాండ్ విషయం ఉంది? ఏంటిది అది? భూమి విషయం ఉంది. ఏంటంటే దగ్గర 1954 నుంచి కాస్త్రపాలెం మాదే ఉంది. 1954 కాస్త్రపాలెం, కాస్రా భూమిది కాస్రా. దాంట్లో వారసత్వంగా మా తాతోళ్ళే ఉన్నారు. మా తాతోళ్ళు, మా నాయన తండ్రి పెద్ద సాయప్ప మాలిక్, మొత్తము 21 ఎకరాకు మాలిక్ ఆయన. మా తాత, మా నాయన తండ్రి. మాకు 2 ఉంటాయి సర్వే నెంబర్, 63, 62, 62, 63. 62 సపరేట్, అది 5 ఎకరాల కిరికిరి లేదు. 63లో 15 ఎకరాల కిరికిరి ఉంది. 15 ఎకరాల్లో 3 భాగాలు అయిపోయినాయి, 3 డివైడ్లు. డేవిడ్ అనే పర్సంట్ మా దాని మీద ఈ రోడ్ వర్క్ నడుస్తుంది కదా,
ఉమ్, దాని మీద కబ్జా చేసిండు. ఓకే. ఆ రోడ్ వర్క్ నడిచే ఆయనకి లీజుకి ఇచ్చుకున్నాడు. ఉమ్, దాని విషయంలో గొడవ. ఏమంటున్నారు? పట్టమ ఏమంటుండంటే నాకు జడ్జిమెంట్ అయింది అనేది అది అన్ని అబద్ధం. ఉమ్, ఆయనతో ఒక్క ప్రూఫ్ లేకుండే ఉమ్, అన్ని ఎవిడెన్స్ సంపాదించుకో. ఆయన ఏంది అంటే పంచాయత్ సెక్రటరీ. ఉమ్, ఆయన పంచాయత్ సెక్రటరీ. ఓకే. మమ్మల్ని పేదోళ్ళని చూసి ఉమ్, అరే పెద్ద మనుషులు చెప్తే కూడా వినలేడు. మా ఊళ్ళో మాలిక్ అంటారు దొర. ఉమ్, అరే వాళ్ళ భూమి అంట కదరా వాళ్ళకి ఇచ్చే అంటే దొర ఇస్తాను. మళ్ళీ బయటకు వచ్చినాక నీది ఎక్కడిదిరా భూమి అని మా మీదనే కూడా నీకు వస్తున్నాడు. ఉమ్. ఇలా జరిగింది ఆడ సంఘటన. మీకు సపోర్టివ్ ఎవరు లేరా? సపోర్టింగ్ ఉన్నారు. ఇప్పుడు ఎస్ఐ తో కూడా పోయినా నేను. ఉమ్, ఆయన కూడా అన్నాడు కోర్టులో ఏం వేసినావు ఆ ప్రూఫ్ తీసుకురా ఉమ్. చేద్దామని అన్నాడు. వేసారా కోర్టులో కేసు? వేసినాం సివిల్ కేసు సివిల్. వేసారా? మళ్ళీ అప్పీల్ పోయినాం ఆ, జిల్లా కోర్టు. ఓకే. ఏమన్నారు? జిల్లా కోర్టులో ఇది ఏమంటారు ఇంజక్షన్ ఆర్డర్ గురించి అదే వాడిని ఆపే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మా కూడంగల్లోనేమో వానికి జడ్జిమెంట్ ఫీవర్ వచ్చిందని అంటుండ్రు ఉమ్, ఆ కాయిదాన్ని బట్టి. ఉమ్, అదంతా మొత్తం అబద్ధం. ఉమ్, అతను సృష్టించిన కాయిదాలు అవి. ఓకే. ప్రాపర్ ఎవరిది? మాది. ఉమ్, ఆల్రెడీ ఆయనకు 5 ఎకరాలు ఉంది. మా దాంట్లోకి రావడం ఏంది? ఉమ్. పక్కన పొలాలు ఎన్ని ఎకరాలు కబ్జా చేసిండు ఆయన? 3 ఎకరాలు. 3 ఎకరాలు. 2 ఎకరాలు నేను ఉన్నా కబ్జాల. 2 ఎకరాలు నీ? 2 ఎకరాలు నేను మొత్తం ప్రాపర్ 5 ఎకరాలు. 3 ఎకరాలు లేదు కబ్జాల. 2 ఉన్నా నేను. ఓకే. 63 సర్వర్ నెంబర్. ఇప్పుడు ఆ 3 ఎకరాలు ఆయన తీసేసుకున్నాడు. ఆయన తీసుకొని లీజుకి ఇచ్చిండు. బైపాస్ నడుస్తుంది మా సైడు. రోడ్ డెవలప్మెంట్. వాళ్ళ కంకర్ మిషన్లు మిల్లర్లు ఉస్కా కంకర్ ఆడ వేయలే కదా. వాళ్ళకి ప్లేస్ ఇచ్చేసిండు. ఆయన లీజుకి ఇచ్చేసిండు. 2 years 2 సంవత్సరాలు ఇచ్చేసిండట. ఎవ్వని సొమ్ము ఎవ్వంది భూమి ఎవ్వంది. నాకు ఇది ఎంతవరకు నయం? అప్పీల్ చేశారు కదా? అప్పీల్ చేస్తే కోర్టులో జడ్జి ఏమన్నాడంట, వీళ్ళకి ఏం బాధ ఉంది, వీళ్ళకి ఎందుకు ఇంజెక్షన్ ఆర్డర్, నాకు బాధ ఉంది కాబట్టి నేను ఇంజెక్షన్ ఆర్డర్ అడిగిన. అది ఆపే ప్రయత్నం చేయాలి. దాని గురించి నాకు ఇంజెక్షన్ ఆర్డర్ కావాలి. ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే నా భూమి నాతో ఉన్నట్లు ఉంటుంది, నాది నాతో వచ్చినట్లు ఉంటుంది. దాని గురించి నేను కోర్టులో వేసిన కదా, అప్పీల్ పోయినా కదా. మరి జడ్జి అట్లా మాట్లాడితే నేను ఎక్కడ పోవాలి? ఏం గురించి అవసరం అంటే ఏంది? నా బాధ అడగలే కదా. మా లాయర్ చెప్పిందంట వాళ్ళకి ఆయన సైడు ఇంత 23 ఎకరాలు కబ్జాలు ఉన్నాయంట. వాళ్ళకి అదే భయం. ఇప్పుడు ఎట్టుంటా అంటే ఆయన పటవారీ జాబ్ చేస్తాడు. లోపల అన్నీ తెలుసు ఆయన కానూలు. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఫోన్ల మీద పెద్దోళ్ళు టచ్లు ఉంటారు ఆయనకు. మాకు ఎవరు లేరు. అప్పుడు ఏం చేయాలంటే అన్న, మీరు ఛానల్స్కి ఫోన్ చేసి నా ఇంటర్వ్యూ తీసుకోండి అని అడగొద్దు, నాకు ఇదొక న్యాయం చేసి పెట్టండి అని అడగాలి. నేను అట్లా చేయలేదు. కానీ ఇప్పుడు మీతోనే చెప్తున్నా, అది వేరేది ఇచ్చింది. అలాంటి బాధ పెట్టుకొని కూడా మేము ఫన్నీగానే ఉంటాం. మా బాధ ఎవరికి చెప్పుకోక నేను డైరెక్ట్ పెద్ద మీడియాలు మొత్తం పెద్ద మీడియాల కాడ చెప్తాం అనుకున్నా. కానీ ఈరోజు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇలాంటి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది మాది. మీరు అతని దగ్గర పోయి మాట్లాడలేకపోతాను, ఏం చేయలేకపోతున్నారా? మాట్లాడితే ఏమంటాడు, మాట్లాడితే ఆయన దగ్గర పోయి మాట్లాడితే కాంప్రమైజ్ కానీ. కాంప్రమైజ్ అంటే ఇంత డబ్బులు ఇచ్చేస్తే వదలండి అట్లా కాదు. డబ్బులు ఇస్తారో ఇయ్యారో అది తర్వాత విషయం. ఇక పెద్ద మనుషులు ఉంటారు ఆ ఊళ్ళల్లో, 4 పెద్ద మనుషులను కూర్చోటి న్యాయం ఆడతారు, పంచాయతీ చేస్తారు. పంచాయతీ చేసినాక కూడా ఇప్పుడు ఇంతకుముందు అన్న 21 ఎకరాల సంతాన్ని 21 ఎకరాల 7 ఎకరాలు ముగ్గురికి అనే మళ్ళీ పాత లెక్కకు వస్తాయి. ఇప్పుడు ఆయనకు ఎందుకంటే ఇప్పుడు మాకు ఇద్దరికి అన్నదమ్ములకు, మా నాయనకు మా పెద్దప్పకు 10 ఎకరాలు, 62లో 5 ఎకరాలు, 63లో 5 ఎకరాలు, 62 సపరేటు. దీంట్లో వీళ్ళిద్దరికి 10 ఎకరాలు ఉంటాయి, మాకు ఇద్దరికి 5 ఎకరాలు ఎందుకు ఉంటుంది? దాని మీదనే రచ్చ నడుస్తుంది. ఇప్పుడు కబ్జా చేసిన ఆయన మీకు మీ చుట్టంగా కాదు, మీ చుట్టంగా చట్టం కాదు, ఏం కాదు. ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన? ఎక్కడి నుంచి వచ్చిందంటే మా తాతోళ్ళు ఒకప్పుడు, మా నాయన మా తండ్రి వాళ్ళు అందరూ ఒక పెద్ద మనుషులు అన్నట్లు. అట్లా అతని మా కులంనే భూషణ్ అంటే కదా ఇంతకుముందు. అతని అప్పట్లోనే కిర్చెన్స్ లో పోయిండు. ఒక సాగు చేస్తే రాడు, ఒక పీనిగా అయితే రాడు, ఒక మంది ఫంక్షన్లు అయితే రాడు, ఏమైతే రాడు, ఓన్లీ కిర్చెన్స్లో పోయిండు ఆయన. క్రిస్టియన్స్ యేసు ప్రభులో పోయిండు. అసలు ఉన్నప్పుడు మేమేమన్నా చెప్పకపోతే మామి నేను ఫైర్ మమ్మల్ని మెత్త ఎందుకంటే ఒక మనిషికి కానులు తిన్నప్పుడు తెలుసుకొని మనకి న్యాయం చేయాలనేది రావాలనా లేదా? లేదు. ఏడుకోతే మేమే. మొన్న ఈడెవరు మల్లన్నతో కూడా వచ్చినాను. మల్లన్న తీన్మర్ మల్లన్న రవీంద్ర నాకు చెప్పిన నా బాధ. చేతంపు అని అన్నాడు. ఆయన కూడా చేతంపు అన్నాడు. చేద్దామని మాటిస్తే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, చేద్దామన్నాడు. ఇలా ఉన్నప్పుడు మాకు పొద్దుమికితే పొద్దుగాల వాడేమో మంచిగా కాళ్ళ దిగుతాడు, మంచిగా కారు వేసుకుంటాడు, డ్యూటీ కదా, గవర్నమెంట్ జాబర్, పంచాయత్ సెక్రటరీ.
అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. ఎవరితోటి ఏం మాట్లాడాలి, ఏ సందులో పోయి మాట చెప్తే ఎట్లా పని అవుతుంది, ఏ బొర్రెలో పోయి ఎట్లా కాగితం తీసుకురావాలి, ఎవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి, కథం నోరు ముప్పిస్తాడు. మనకు రాదు. డబ్బు ఇచ్చి మూపిస్తాను అంటాను. కథం. ఇప్పుడు మీ మీ డిమాండ్ ఏంటి? లైక్ ల్యాండ్ కావాలంటున్నారా? ఆ ల్యాండ్ ఉంచుకొని ఆ ల్యాండ్ విలువ చేసే డబ్బులు కావాలంటున్నారా మీరు? మాకు ల్యాండ్ కావాలి, నాకు ల్యాండ్ కావాలి. ఓకే. డబ్బులు ఈరోజు ఉంటాయి వెళ్ళిపోతాయి, ల్యాండ్ కావాలి మాకు. డబ్బులతో సమస్య కాదు. ఆ ల్యాండ్ మా ల్యాండ్ మాకు పట్టా ఉండంగా కూడా ఒక దౌర్జన్యంగా లీజుకి ఇచ్చడం ఏంది నా ప్రశ్న అది. ఓకే. నా ల్యాండ్ నాకు కావాలి. మా తాతోళ్ళకెళ్ళి ఇప్పటి వరకు మా నాన్నోళ్ళకెళ్ళి మాకే ఉంది వారసత్వంగా. అది పిటిషన్ వేశారు, కోర్టులో అన్ని వేశారు, అన్ని వేసినా అన్ని నడుస్తున్నాయి. ఎవరి ఫేవర్గా ఉంది కేసు? మావే, రికార్డు మొత్తం మాదే ఉంది. ఎవరి సైడ్ వచ్చేటట్టు ఉంది కేసు అంటున్నా? ఇప్పటికీ 2-3 హియరింగ్స్కి వెళ్ళి ఉంటారుగా మీరు. ఈ సైడ్ మాకు రావాలి కానీ ఏదో వకీళ్ళ చేతులు ఉంటుంది మొత్తం. వకీళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందని మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఒక మాట ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతాం. ఇప్పుడు నువ్వు లోపల ఏం జడ్జీలు ఉన్నారు, మీరున్నారు, వకీలు ఉన్నారు, అన్నీ అడిగి వాళ్ళతో మాట్లాడి వచ్చి మాకు చెప్తారు. డేట్ ఇస్తా, ఈ డేట్కి రాండి చెప్తామని అంటారు. లోపల ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, కేసు ఎట్లా నడుస్తుంది, ఎట్లా పోతుంది, ఏ విధంగా ఉంది కేసు అనేది కూడా మాకు ఒక్కడ కూడా తెలియదు. ఎందుకంటే ఈ పెద్దోళ్ళకి ఈ సోషల్ మీడియాలోకి వచ్చినప్పటి నుంచి అన్నోళ్ళకి కాదు, పెద్దోళ్ళకి అందరికీ ఇట్లా టచ్లో ఉందా కాబట్టి అడుగుతున్నా. అయినా కానీ కూడా నాకు కరెక్ట్ వస్తలేదు హెల్పింగ్, నాకు కరెక్ట్ అయితే లేరు. ఆయనకి హెల్ప్ చేస్తామని అంటలేరు ఎవరు. నువ్వు కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటావు కదా, ఇది కూడా కామెడీ అనుకుంటానులేమో అందరూ. కామెడీ ఇప్పుడు వీడియోలోది కామెడీ, ప్రాపర్ది కామెడీ ఎట్లా తీసుకుంటావు? వీడియోలో కామెడీ ఓకే పర్వాలేదు. నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పిన సార్, నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పిన 5 ఎకరాల వారసు వీడియోలో కూడా చెప్పిన. ఇది ల్యాండ్ విషయం వస్తే కామెడీ తీసుకోరాదు జోక్గా. ఈ వీడియోలో కూడా జోక్గా తీసుకుంటే నేను ఒప్పుకుంటా. ల్యాండ్ మన అమ్మ మనం చచ్చిన దినాలు కష్టపడి పంట తీసుకొని బతుకుతాం మేము. ఆ ల్యాండ్ మీద జోక్స్ చేస్తే, ఈ వీడియోలో మీద జోక్స్ చేస్తే, మేము ల్యాండ్ మీద జోక్స్ చేస్తే మేము ఎక్కడ పోలే? ల్యాండ్ అయితే భూమి ఉంటేనే కదా ఊళ్ళల్లో, హైదరాబాద్లో కానీ ఇక్కడ పని చేసుకున్నామంటే మన ఊళ్ళో మన పొలం ఉండదు, పోయి వ్యవసాయం చేసుకుందాము అనేది ధైర్యం ఉంటుంది రైతుకు. ల్యాండ్ కంపల్సరీ మాకు కావాలి. చలో కోషిష్ చేద్దాం, అందరం చేద్దాం. చెయ్యండి, ప్రయత్నం చెయ్యండి. పెద్ద జర మీడియా కూడా చెయ్యండి. పలానా యువశేఖర్ది ల్యాండ్ అనేది చెయ్యండి. నేను ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నా, చేద్దామన్నా, కోషిష్ చేద్దామన్నా. చాలా బాధాకరం అన్న. ఏంటంటే చెప్పుకుంటే నాకు ఏడుపు వస్తుంది. అంటే ఏమంటే అంతే, ఇంత బాధ పెట్టుకొని వీడియోలు ఎందుకు? అంత జనాలకు నోటెడ్ అయిన అన్నట్లు చేస్తానా? ఖచ్చితంగా అన్నం ఎట్లా తింటావో వీడియో కూడా ఒకటి పడాల్సిందేనా? ఇట్లా బాధగా ఉంటే యువశేఖర్ అనం మేము, మంచిగా నవ్వుతూ ఉంటేనే యువశేఖర్ అంటాం. నేను ఎవరికి చెప్పుకోనన్నా నా ఫీలింగ్ ఎవరు చెప్పుకోను. నాది నా వద్దనే దా పెట్టుకుంటా. అంతెందుకు మా డాడీకి మేము చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా చదువుకో అని మేము బల్పం కావాలి, కాపీలు కావాలి, ఇవన్నీ నేను మా నాన్న కూడా టార్చర్ చేయలే. వాళ్ళు ఏది ఇస్తే అది. పెద్దవాళ్ళ తర్వాత మనం, భూతల్లి తర్వాత మనం ఒకరి మీద నుంచి మేము చటాక్ చేయలే. అది రాదు, మా వంశంలో లేదు. ఇట్లా ఓ అంటే ఇట్లా పోయినాం, అయ్యా అప్ప అంటే తిన్నాం. ఇప్పుడు ఎట్లుంది కాలం? ఓకే, అర్థం చేసుకోండి. బాధ అసలు తట్టుకోరు నా బాధ చెప్తే. హైదరాబాద్లో ఏందన్నా ఒక వాచ్మెన్ వాళ్ళతో లొల్లి పెట్టుకున్నాం అని చెప్పేసి తెలిసింది. ఏం లేదు, స్టూడెంట్స్తో, ఏం పిల్లలతో ఏం లేదు. ఎందుకు అట్లా ఫేమ్ రాగానే లొల్లిలు పెట్టుకుంటారా మీరు? ఫేమ్ రానికి లొల్లి పెట్టుకోరు, ఎవరు లొల్లి పెట్టుకోలేదు. ఏంటి మరి అది? ఆ వీడియో ఇష్యూ ఏంది అసలు? ఏం ఇష్యూ లేదు, అవన్నీ వేస్ట్ ఇష్యూ ఏం లేదు. అన్న నువ్వు ల్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినావు, ఇది గొడవ గురించి అనగానే ఏం లేదు అన్న ఎందుకు తప్పించుకుంటున్నావు? మరి అలా గొడవ కాలేదు కదా. ఎందుకు కాలేదు? ఎందుకు అయింది? మా దగ్గర ఉన్నాయన్న, అవి తెలుసుకునే కదా మేము అడిగేది. ఈ దగ్గర ఉన్నాయంటే ప్రూఫ్లు ఏమున్నాయి చూపెట్టి, నాకు గొడవ అయినట్లా. గొడవ అనవసరంగా గొడవ కాలేదంట. గొడవ కాలేదు, ఎవరితోటి కాలేదు, అన్ని ఫన్నీ. అది ఫన్నీ వీడియో నాది, ఆ వీడియో ఫన్నీ వీడియో. మరి అది వీడియో అని చెప్పొచ్చుగా. మరి ఏడ ఉన్నది? గొడవ అయిందంటే అప్పుడు కొట్టుకున్నాం అనుకున్నావా? ఎవరితో కొట్టుకున్నా? నువ్వు కొడతావన్నా ఎవరు నమ్మర్లే అన్న, దెబ్బలు తినిపోతావు నువ్వు, అంతేనా? ఎందుకు దెబ్బలు తింటాం? అదే కొట్టుకున్నామా గిట్టుకున్నామా అంటున్నావు కదా. కొట్టుకున్నామా తిట్టం కాదు, ఎవరు ఎందుకు కొట్లాడతారు అంటున్నా. ఓకే, అదే అది మీరు కొట్టర్లేండి అంటున్నా, అంత మంచోళ్ళు మీరు అంటున్నా. ఎందుకు కొట్లాడతాము, ఎందుకు కొడతాము? మీరు అడగడమేంది, నేను చెప్పడమేంది అన్నట్లుంది కథ. ఎవరితోటి ఎందుకు గొడవలు పెట్టుకున్నాలే, ఎవరితోటి ఎందుకు పోవాలి, మన బాట ఏందో మన పని ఏందో ఇంత తినాలే పనుకున్నాను అంతే. ఈ రోజుల్లో ఎక్కువ శాతం గొడవలు కానీ చిన్న మిస్కిట్ జరుగుతాయి, అవన్నీ పట్టేసుకున్నాం అనుకో, ఉన్న లైఫ్లో సంతోషం రాదు. చిన్న బిస్కెట్ల
చిన్న చిన్న తప్పులు. బిస్కెట్లు అంటే కుక్క బిస్కెట్లు కాదు. బిస్కెట్లు అన్నావు, మధ్యలో బిస్కెట్ ఎందుకు లే, వచ్చిందయ్యా లే, అని లే. నేను. లేదు బిస్కెట్ కాదంటావు, మొత్తం మిస్టేక్లే. అవుతుంటాయి పోతుంటాయి, అవన్నీ పట్టించుకోరాదు. ఓకే అన్న, వీళ్ళు బిగ్ బాస్ అయిన తర్వాత బిగ్ బిగ్ హౌస్ అని చెప్పేసి వీళ్ళందరూ మన అగ్గిపెట్ట మచ్చ, ఉప్పల్ బాలు వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దూకి ఏదో టాస్కులు టైప్ ఇస్తా ఉంటారుగా ఏది ఎవరిది? వేరే ఊర్లలోకి వెళ్ళి. అవును మేము యూట్యూబ్ బిగ్ బాస్. వెళ్ళినాను. అవును, ఏమొచ్చింది దాని నుంచి నీకు? రెన్యూమేషన్ ఇస్తారు కదా, పైసలు ఇస్తారు కదా. రోజుకింత రోజుకి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి ఎంత నీ రెమ్యునరేషన్? 3000. 150 250? నా రెన్యూమేషన్ 5000. ఎందుకు మళ్ళా ఇప్పుడు 3000 అన్నావు? మరి నువ్వు 150 అన్నప్పుడు ఇక సర్రున పెరుగుతుంది బీపీ. ఆ, చేసి 3000 ఓకే. ఫుడ్ పెట్టి 3000 ఇస్తారు. అసలు నువ్వు ఏం చేసినావు అందులో? టాస్క్ ఏం చేసినావు అన్న? ఏది ఆ, ఏది టాస్క్. యాక్టింగా? ఆ, కంటెంట్ ఉంటుంది అక్కడ, ఏం కంటెంట్లు ఉంటాయి అందులో? అన్ని అడుగుతారు. అదే ఇప్పుడు ఏంటి, ఆట గేమ్స్ అన్ని అడుగుతారు. స్వాతి నాయుడిని హక్ చేసుకో అలాంటియా? అవన్నీ వల్గర్ వీడియోలాగా అంటారు మళ్ళీ. అవన్నీ అర్థకోసుకొని ఏం లేవు. ఓన్లీ మేమంతా ఫ్రెండ్స్. బిగ్ని వేసుకొని పూల్లో దిగినవంటగా నువ్వు, స్విమ్మింగ్ పూల్లోకి దిగినవంట. ఎవరండి? దిగినవా లేదా? నేను దిగలే. అన్న ఇంకోటి, మీరు డాన్స్ చేసేటప్పుడు ఎందుకు షర్ట్ ఇప్పిస్తారు? చెడ్డీ పలే. చెడ్డి కాదయ్యా, షెట్టు. షెట్టు అది రవితేజ సాంగ్ వచ్చింది కదా, ఓ సాంగ్. దానికి ఏం పాట అది? అది అది అదే అయ్యప్ప పాట. ఆ సాంగ్ అయ్యప్ప దేవుడి పాటకి ఎవరన్నా చొక్కా ఇప్పేసి చేస్తారా అన్న? నేను బొట్టు పెట్టుకున్నా కదా ఆల్రెడీ, బనీన్ మీద చేసిన కదా. అది దేవుడు అన్న, దేవుడు ఆ దేవుడు ఎంత పద్ధతిగా ఉంటాము మనము, దేవుడు అని చెప్పేసి చేతులు వేసి శివమాల మొక్కుతాము. ఉన్నప్పుడు శివమాల వేసుకొని నేను చేయమా? అది నువ్వు షెట్ ఇప్పేసి నీ జబ్బలు ఇట్లా కనిపిస్తూ చేస్తారా అన్న? అదే ఇరుముడి దేవుని పాటకి పాట కదా అది. ఆ షెట్ ఇప్పేస్తారా అంటున్నా. చెట్టిపోయచ్చు, భక్తి ఉండొచ్చు, ఉండల్లో చేస్తూ చేయొచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. ఓకే, దేవుని పాటకు చేయొచ్చు. ఏం పాట అది ఇంతకు? అది ఏం రవితేజ పాట ఉన్నది, అయ్యప్పది. ఆ పాటకు చేసిన. అయ్యప్ప పాటకి అవును, అది భక్తితో చేసిన. ఆ కంటెంట్ బాగుంది కదా అని చేసిన. రవితేజది సాంగ్. అట్లా షెట్ ఇప్పి చేశారు. భక్తి, షెట్ ఇప్పడం భక్తి. అదే భక్తితో చేసిన. అవునన్నా, షెట్ ఇప్పడం భక్తా అంటున్నా. భక్తే మరి. అవును. బొట్టు ఏ బొట్టు పెట్టుకున్నారు? కుంకుమ బొట్టు పెట్టుకున్నా. కుంకుమ బొట్టు పెట్టుకున్నారా? అవును. ఎర్రగా కనబడ్డది అది? ఎర్రగానే కనిపించింది. సరే, అయ్యప్ప స్వామికి ఎర్ర బొట్ట? అరే నేను యాక్టింగ్ లా పెట్టుకున్నది. వీడియో ఫన్నీగా నవ్వుకుంటారని వీడియో చేసినది. అయ్యప్ప స్వామికి ఎర్ర బొట్టు ఉంటుందో ఏ బొట్టు నాకు తెలియదు, కానీ నేను పెట్టుకొని చేసిన. మాల వేసిందా అన్న ఎప్పుడన్నా? నేను మాల ఇది మందు గురించి చేసిన. మాల ఏం మాల? డ్రింకింగ్ బంద్ చేసిన కదా, ఆ తాగుడు బంద్ చేసిన గురించి ఈ మాల అన్నది. అది వేసుకొని తాగితే ఇక కథం. కాదు, ఇది వేసుకుందంటే కథం బంద్. ఇక బంద్ కాదు, ఒకవేళ తాగితే తాగాను. ఒకవేళ పొరపాటున తాగితే తాగాను. కార్జాలు గిర్జాలు లివర్లు అన్నీ హాంఫట్టేనా? తాగాను, తాగలేను. ఒకసారి ప్రమాణం చేసినామంటే తాగలేము. ఒక భక్తి. ఇంత ముందు మీరు ఘోరం తాగేటోళ్ళు కదా? ఘోరంగా తాగి వెనకది లివర్ ఒకటి ఘోరంగా కిడ్నీ అన్ని మంచిగా ఉన్నాయా ఖరాబ్ అయినాయి? ఎందుకు పోయినాయి? బాగున్నాయి. ఏడు కనిపిస్తాయి. ఆ కిడ్నీలా ఇడ్లీలా? అవి కిడ్నీలు కాదు, కిడ్నీలే. కిడ్నీలేనా? కిడ్నీలే. ఓకే, చలో. ఇంకా ఫస్ట్ మీ రెమ్యూనరేషన్ ఒక ఛానల్కి వెళ్ళారు మీరు. అవును. దానికి మీరు 2 సంథింగ్ మీరు అండ్ ఇంకా ఈయన పేరేం పేరు, రాజు డేంజర్ స్మైల్. అవును. అప్పుడు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? 3000 తీసుకున్నా. మీ నుంచి వాళ్ళకి ఎంత వచ్చింది? వాళ్ళకి ఎంత వచ్చిందో తెలియదు. మీ చాలా ఎక్కువ వచ్చిందని విన్నా నేను. ఎవరికి? వాళ్ళకి వచ్చిందంట, కానీ నేను ఏమనలే. తిరిగి వాళ్ళు ఫోన్ చేసి మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఏమి ఇవ్వలే. మీ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ మీకు హట్టింగ్ అనిపించవా? కనిపిస్తాయి. ఎలాంటి కామెంట్స్ కనిపిస్తాయి? చిన్న ఉన్నట్టు కనిపిస్తాయి, ఎలాంటి కామెంట్లు అయినా కనిపిస్తాయి. అంటే నాకు కొద్దిగా చదువు రాక, చదవాలని ఏదన్నా అర్థమైతేనే చదువుతా. ఈ పాటకి మీరు ఈ వీడియో చేశారా? ఈ వీడియో దీనికి వచ్చిన కామెంట్ నేను ఒకటి చదువుతా. మీరు డాన్స్ చేస్తున్న, భక్తితో డాన్స్ చేస్తున్నా అని చెప్పేసి ఇట్లా 2 చేతులు లేపుతా ఉంటే, సంక ముయిరా ముసలి కుక్క. అలాంటివి పెడుతూనే ఉంటారు. ఇక సంక ముయిరా పెడుతూనే ఉంటారు. ఇక బిగ్ ఫ్యాన్ కదా, పెడుతూనే ఉంటారు. తర్వాత ఫ్యాన్. ఓకే, అలాంటివి మీకు ఏమనిపిస్తాయి? మాకేమనిపిస్తుంది అని ఒక 3 million కొట్టిన వీడియో ఏమైనా ఉందా మీది? ఉందేమో, లాస్ట్ ఉండదు అది. చాలా కింద ఉండే 14,000 వీడియోలు చిల్లర ఉన్నాయి. అవి 14,000. మీ ఫాలోవర్స్ కన్నా ఈ వీడియోసే ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా? అవును. అవునా? అవును. ఇన్ని వీడియోస్ ఎందుకన్నా? మీకు చిరాకు రాదా? మీ రీచ్ కూడా అంతే వెళ్తలేదు కదా? మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, నేను ఫేమస్, అది ఫేమస్, ఎందుకు వెళ్తలేదు రీచ్? అది ఫేమస్, ఇది ఫేమస్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు వెళ్తలేదు రీచ్ అంటున్నా? ఎందుకు వెళ్తుంది? ఎక్కడ వెళ్తుంది? మస్తు వెళ్తున్నాయి. ఏం వెళ్తుంది? లైకులు 99 లైకులు. 99 లైకులు నిన్న ఇన్స్టాగ్రామ్ పెట్టినోడికి వస్తాయి అన్న. వస్తాయి.
99 అవును ఎంత ఉన్నాయి దీనికి? అవును ఇక్కడి 99 ఉన్నాయి. ఇక్కడ ఇయ్యి ఎందుకు 99 ఉంటాయి? వీల్స్ చూడాలి ఫస్ట్ ఈడ. ఇది కాదు వీల్స్ చూడాలి. వీల్స్ చూడాలి ఈడ. వీల్స్ చూస్తే అర్థమైతుంది ఎంత ఉంటదంట. ఇంకా ఫాలోనే లేవు ఈడ నువ్వు. నీవే ఫాలో కొట్టలేవు ఇంకా వేరేళ్ళది అడుగుతున్నావా? నేను ఫాలో కొడతానా అంటే నేను వర్త్ క్యాండిడేట్ అయితే నేనే కొడతా 91. కింద వీల్స్ చూడు ఎన్ని పోయినాయి. కాళ్ళు షేర్లు చూడు. యువశేఖర్ కొడంగల్ వీడియో దిగిందంటే షేర్లే షేర్లు. షేర్ మార్కెట్‌లో కన్నా ఎక్కువ వస్తాయి కదా షేర్లు. మరి షేర్ ఆయా షేర్ కదా. ఆయా షేర్ బొంబాయి షేర్. ఓకే. పాటలు కూడా పాడతావంట కదన్నా నువ్వు? అవును. ఒక సాంగ్ మా కోసం. గుడి గంటలు మూగిన వేళ మది సంబరపడుతుంది. తొలి యవ్వన మూగిన వేళ తొందర పెడుతుంది. ఆ దేవుని చూడగా నేనొస్తే నీ దేవుడు గుడి గంటలు మూగిన వేళ తొలి తొందర పడుతుంది. ఓకే. ఇంత బాగా పాడుతున్నావు నాన్న. ఇంకోటి ఇస్రట్లా ఇంకో పాట. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏమేమి మేఘాల సౌదాలు విడిచి ఈ మేళ నడిచింది ఆ మెరుపు వచ్చి తల తల గాలిలో చిగురులు వేయగా కొత్తగా కోయిల తరములు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కన్నూరు చూసి. ఇలాంటి వీడియోలు వేలల్లో వెళ్ళినాయి. ఈ వీడియో పెట్టి చూడు యువశేఖరా మజాక్ అంటావు. అవును అది వెళ్తుంది కానీ పాట ఇంత పర్ఫెక్ట్గా ఎలా అంటే ఎలా అన్నా అది అంతే. బాగా సింగర్ అయిదాం అనుకున్నారులే మీరు? అవకాశం ఏది అయ్యమంటే అది అవుతా. అంటే అన్న ఎప్పుడేమన్నా లైక్ మూవీలో రాలేదు ఆఫర్ వస్తే యాక్ట్ చేస్తారా? చేస్తా. ఎట్లా వాళ్ళకి ఎట్లా నీలో టాలెంట్ ఉందని ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు? ఒక చెయ్యాలి. శృంగార రసం చేయన్న. శృంగార రసం రాదు. లైక్ ఎట్లా అరే శృంగార రసం రాకపోవడం ఏంటన్నా? మీరు లైక్ ఆమె దగ్గరుండి హగ్ చేసుకున్నట్టు ముద్దు పెడుతున్నట్టు అదొక వీడియో లైక్ మా కోసం. నీ టాలెంట్ తెలవాలి కదా. అట్లా కాదన్నా. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, అమ్మాయి ఆడుంది అనుకోవాలి. అదే కదా ఆడిషన్ అంటే. అమ్మాయి ఉంది అనుకో. అమ్మాయి ఉంది అనుకో. ఆడుంది ఈడ ఉందే ఈడుంది అనుకోని డైరెక్ట్గా దగ్గర శృంగార రసం మీలో ఉన్న ఇట్లా పట్టుకున్నాలి. అలా కాదన్న, ఇట్లా నడుము పట్టంగానే ఒక ఎక్స్ప్రెషన్, అది పట్టంగానే లైక్ చేయి పట్టుకోగానే అలా ఏదన్నా పట్టుకుంటే తిమ్మిరి ఎక్కుతుంటది. తిమిరెక్కుతుందా? కరెంట్ షాట్ వస్తుంటది. ఇక నీకు మోటార్ లెక్కల చెప్తా కరెంట్ షాట్ పాస్ అయిందాడా ఏది పట్టుకుంటే. నువ్వు పట్టుకుంటేనే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిది పట్టుకున్నా అనుకో, నువ్వు ఇప్పుడు మళ్ళా మర్చిపోతుంది, నీవే మర్చిపోతుంది. ఓకే డన్. ఓకే పట్టుకున్నా కరెంట్ షాట్ వస్తుంది, దగ్గర పోతాం, పట్టుకుంటాం, ముద్దు పెట్టేస్తాం. అది అట్లా ఎంతమందికి పెట్టారు? అంతే. ఇప్పుడు చెప్తున్న యాక్టింగ్ లా ఎంతమందికి పెట్టారంటే మా వైఫ్ ఒక్కొక్కదానికి పెట్టింది. అట్లా కాదన్న, యాక్టింగ్ పరంగా అనుకోనన్నా. అందరికి పెట్టుకుంటూనే పోతారా? అనుకోని అంటున్నా. అనుకోని మరి అనుకోనే పెడుతున్నా కదా. నేను కూడా అనుకోనే చెప్తున్నా కదా. అనుకోనే డైరెక్ట్ ఇట్లా పెట్టేసి అదే శృంగార రసం అన్న. అంతా ఉంటారు ఇట్లా అన్ని రుద్దుకుంటాం. సింగార రసం రుద్దుతా ఉంటావా? మరి లాలీపాప్ చేస్తా. చందు లాలీపాప్ చేస్తావా? లాలీపాప్ చేస్తావా? ఇవే ఉంటాయి వాళ్ళ వీడియోలో. ఫుల్ ఫన్నీ వాళ్ళే. ఓకే అవి ఫన్నీ. అది వాళ్ళకి ఏంది అంటే గంట ఫన్నీ అంటారా అన్న? ఎవరికి ఫన్నీ అంటే నలుగురిని నవ్వించేదాన్ని ఫన్నీ అంటారు. వాళ్ళు ఏమంటారు ఫన్నీ అంటారు నాకు. ఓకే నేను చెప్తే కదా అంతకుముందు వాళ్ళు చెప్తే కదా ఇట్లా ఉంటాయి వాళ్ళ అని వీడియోలకి ఇట్లా ఉంటాయి అంటే చెప్పకపోతుంది. ఓకే దాని నుంచి అట్లా మీరు ఫన్నీ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, మీరు చెప్పి నాకు అట్లే అంటారు వాళ్ళు కూడా. నాకు ఇప్పుడు నేను నీ ముందర కూర్చుందికే మాట్లాడడానికి కూడా ఇప్పుడు నేను ఏమంటాను యూట్యూబర్లకి ఇంటర్వ్యూలకి ఛాన్స్ నేను పోయి ఇస్తున్నాను. ఫస్ట్లో అది కూడా తెలియకుండే నాకు. ఫస్ట్లో అది కూడా తెలియకుండే. ఓకే కొద్దిగా తెలిసిపోయింది నాకు. ఇప్పుడు ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ కరంగా యూట్యూబ్ ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి అనేది కూడా నాకు ఫస్ట్ తెలియకుండే. ఇప్పుడు మొత్తం తెలుసు. యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఎట్లా చేయాలనేది మొత్తం ఎట్లా వీడియో చేయాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అనేది కొద్దిగా చేసి ఇప్పుడు ఈ వీడియోకి ఇట్లా చేయరా అనేది కూడా ఎవరు చెప్పేటోళ్ళు లేరు. మనమే ఫోన్ పెట్టుకున్నాలే మనమే చేయాలి. ఇప్పుడు నువ్వు అన్నావు ఇందాక అన్ని వీడియోలు ఎందుకు అని అంటాను. అవును ఎందుకు? ఎందుకంటే ఫన్నీ చేసుకుంటా. రోజు మినిమం అంటే 10-15 వీడియోలు. అప్పుడు ఫస్ట్లో నా పెళ్లి కానప్పుడు అట్లే వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ 10-15 ఎడిట్ చేయకుండా ఏం చేయకుండా డైరెక్ట్. ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఏంది, దీనికి వీడియోగ్రాఫర్ అంటే ఏంది, వీడియో ఎట్లా చేయాలి, ఇప్పుడు కూడా కొద్దిగానే చేస్తాను నేను ఎడిటింగ్. నాకు అంత పూర రాదు, తెలియదు నాకు ఆఫ్ రైటింగ్. ఓకే అస్సలు
డైరెక్ట్ పెట్టేస్తారు రోజుకి డైరెక్ట్ నేనే తీసుకుంటే డైరెక్ట్ పెట్టేది. అన్న అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే బోర్ అనిపిదా అన్న మీకు? బోర్ అనిపియదు అంటే పనికి పోయినప్పుడు చేనుకి అప్పుడు నేను హోండా షోరూమ్‌లో పనిచేసేవాడిని. ఆ, వరకు ఆదివారం చుట్టి ఉమ్, ఎప్పుడైనా చేనుకి పోయినానుంట మాకు చేను కాడ లేదంటే మా ఇంటి కాడ. ఉమ్, నాకేమంటని జనాలు గుర్తుపట్టడం స్టార్ట్ అయిందో నేను ఆపలే. ఉమ్, ఇందాకంటే కామెంట్‌లో కూడా ఎట్లా చేస్తావు అనేది అంటే చూడు ఉమ్, నేను ఆపలే. ఉమ్, ఈ రోజుల్లో 10 మందికి తెలవాలంటే సోషల్ మీడియానే. ఒక ఫోన్, స్మార్ట్ ఫోన్. ఉమ్, నేను ఈడ ఉన్న ఆంధ్రాలో యువశేఖర్ అంటే గుర్తుపట్టని వ్యక్తే లేడు. ఉమ్. కింద మీద ఉప్పు శేఖర్ అన్న తప్పు రెబాల్. ఏయ్, అట్లా అభిమానం అనేది ఒకటి పెట్టుకున్నా. ఉమ్, ఇప్పుడు చాలామంది కూడా నువ్వు అన్నట్టు చాలామందికి మనకి ఎందుకు వీడియోలు అంటించుకొని నువ్వు దాంట్లో కూడా నేను ఆలోచన చేస్తా. ఉమ్, ఇది మంచి దాని గురించా చెడు దాని గురించా ఎవరు ఏమన్నా అనుకున్నానంటే అనుకో అతను ఇక వీడియోలు వస్తూనే ఉంటాయి. ఉమ్, ఒక ఆలోచన చేసి నేను స్టెప్ బై స్టెప్ తీసుకున్న వెంటల కల్లా కింద కామెంట్లు చదువు ఎప్పుడన్నా ఒకసారి నేను కామెంట్లు చదువుతాను ఇంటికాడ కూర్చున్నప్పుడు. ఉమ్, ఇక అంటారు మా వాళ్ళు అంటారు దోస్తులు ప్రిన్సిపల్ కూడా అంటారు నా దోస్తులు కూడా అంటే ఏంరా ఎప్పుడు అట్లే అలాంటి కామెంట్లు వస్తేనే ఫేమస్ అవుతారు రా బాబు అంట నేనంట. ఉమ్. అవునా కదా? అవును. నువ్వు కామెంట్లు పట్టేసుకుంటే మనం లైఫ్ వేస్ట్. చదివినాం అనుకో ఇప్పట్లో జాబులు చేసేవాళ్ళు కానీ విద్యార్థులు కానీ స్టూడెంట్ కానీ చదివిందనుకో ఎవరన్నా రీల్స్ చేసేవాళ్ళు నీ వీడియోలో ఆతుల వరకు వస్తున్నాయి కథ మనకి భయమే చెయ్యడిగా ఒక మాట అంటున్నా. ఒక ఒక కామెంట్ చూసినా నేను మీది. ఆకాశంలో లేవు పిట్టలు, డైలీ కంటిన్యూ ఇదే వస్తుంది. ఆకాశంలో లేవు అవును. పిట్టలు, శేఖర్ అన్నకు లేవు లేవు వట్టాలు. వట్టలు. ఏందా కామెంట్ అది? అదే మరి ఏమంటున్నా ఆ, దానికి నేనేమన్నా లేపు అరే ఏందిరా కామెంట్ ఇదేనంటే నేను రిప్లై ఇస్తే మనకి ఇల్వా ఇజ్జత్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఇయ్యను పెడుతూనే ఉంటాడు. నేను అది కూడా ఓన్లీ కామెంట్ పెట్టినకే ఈ వీడియో అటెండ్ పెడతా. ఇంకో కామెంట్ కూడా పూల పూల కడ్డర్లు వేస్తారంటగా మీరు. పూల కడ్రలే పూల కడ్రైలు ఏమంటే అన్న కామెంట్స్ అన్న ఇవన్నీ నేను చూసిన కామెంట్స్ ఇవి. పూల కడ్రలే ఉమ్. పూల్ కడ్రాయి ఫుల్ కడ్డర్ వేస్తారు. పూల కడ్రాయిలు చేసేటోళ్ళు మల్లెపూలు గులాబీ పువ్వులు వేస్తారు బాబు. నేను ఎక్కువ చెప్పాను ఇక. అంతేనా? అరే అది అంత మీనింగ్ ఉందా అన్న అందులో? పూల కడ్డర్ అంటే అంత మీనింగ్ ఉందా? అలాగే అంతే ఉమ్, మన మార్కి ఆపేసేయాలి ఇక. పూలకు జాగ్రత్త వెళ్ళి లెక్క చేయరు. ఓకే. ఎవరు వేసుకుంటారో నేను పూల మీద చెప్పిన అయిపోయి కథ. అన్న మీ లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ ఏందన్న? ఎక్కువ బాధపడ్డ ఇదే అన్న భూమిదే. భూమిది బాధపడుతూనే ఉన్నా. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంది అన్న ఆనందపడ్డ? ఆనందపడ్డదంటే మా నాన్న నాకు ఏది మా చేనికి ఉమ్, మా నాన్న ఎప్పుడు పోవాలంటే మా నాన్న తన్ని ఉమ్, ఏది తక్కువైనా మా నాన్న చేస్తుంటే మా నాన్నని చూస్తే నాకు ఆనందం. ఉమ్, మా నాన్న దేవుడు. ఉమ్. మా నాన్న పోయినప్పటి నుంచి ఇంకా చాలా కుదేమైంది నాకు. ఎట్లా హెల్త్ ఇష్యూ అన్న? ఆటు దమ్ము గురించి ఓకే. హాస్పిటల్ ఎర్రగడ్డలో చూపెడితే ఎర్రగడ్డలోనా? ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపెట్టిన ఆ, 1 year. ఉమ్, మా నాన్న పోయినప్పటి నుంచి ఇంకా టెన్షన్లు ఎక్కువైనాయి. మా అమ్మకు పూర తెలియదు ఉమ్, భూమి గురించి ఎక్కువ టెన్షన్ అయింది. మా నాయన తెలుసుకుంటే అది ఎట్లేస్తుంది ఏడుపు. ఎమోషనల్ కాకుండా. చాలా మంచి వ్యక్తి. ఉమ్, ఎవరైనా ఇంటికి వస్తే మా కొడుకు బాగా అయ్యా సారు కావాలి సారు అందరితో పాటు ఉంటే బాగుంటుంది కదా అనేవాడు మా నాన్న. ఉమ్, సరేనన్న అంటాడు. ఈ భూమి టెన్షను మా నాన్న టెన్షను మా అమ్మ టెన్షను మా తమ్ముని టెన్షను కానీ నడిపిస్తాను నేను. ఉమ్, ఇన్ని ప్రాబ్లంలు ఉంటాయి అయినా అనుకుంటా నేను వీడియోలు చేస్తాను. ఉమ్. డాడీ అట్లా ఉంటుందన్న బాధ ఎవరికి చెప్పుకోను. ఆ పెద్ద స్థానం మీకు ఇచ్చెళ్ళారు. మీరే ఇట్లా ఎమోషనల్ అయితే మీ ఫ్యామిలీ డౌన్ కదా? అందుకని ధైర్యంతో ఉంటా కదన్న. అందుకని చెప్తున్నా కదా. ఓకే. ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల బంధువులు ఉంటారు కదా అన్నదమ్ముల పిల్లలు కానీ వాళ్ళు ఉంటారు కదా. ఇక బయటోడు ఎవరు చేంజ్ చేసుకోడు. ఏమన్నా ఆస్తుల కాడ కానీ ఉంటారు పక్కల ఊళ్ళోదే ఉంటుంది ఎవరైనా సరే. ఇప్పుడు మా భూమి విషయం కాలేదా ఉమ్, అట్లా. మా నాన్న నేను ఎక్కడ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి పోతున్నా నాన్న హైదరాబాద్ పోతున్నా అంటే పోయిరా పో నేను మళ్ళీ ఇంటికాడికి వచ్చే తెలకల్లా నా కొడుకు వచ్చే అంత సంతోషం మా నాన్న. మా అమ్మకు తెలియదు ఎవరితో ఎట్లా మాట్లాడాలి. మా తమ్మునికి అయితే పూరా తెలియదు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరికి ఎట్లా చెప్పాలి. ఊళ్ళల్లో సమస్యలు ఎట్లుంటాయి పెద్ద మనుషుల దాంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా జరిగేటప్పుడు కానీ పోయి 10 మందిలో పోయి ఉంటే మనకంటూ ఒక పేరు ఉంటుంది. మా నాన్న ఎట్లా తిరుగుతుండే మనం కూడా అది కాపాడాలన్నా లేదా? అవును, కాపాడాలి. నాన్న పేరు అని మనం నిలబెట్టాలి. ఉమ్. అదే బాధ ఎక్కువైతుంది.
చెడవకండి. మీకు ఒక స్టాండ్ తీసుకొని మీ ఫ్యామిలీకి మీరే పెద్ద దిక్కు ఇప్పుడు. అవునా కదా? అవునా? అమ్మ చెప్పారు. అమ్మకి ఇలా మాట్లాడాలి అది ఇది అంటే అమాయకురాలన్నారు. అని మీ మా తమ్ముడు ఫ్యామిలీ మొత్తం అమాయకురాలు. హ్మ్. అని చెప్పేసి అన్నారు. మా డ్యాడీ నాకే మా ఓడు ఏడవోతే వాడు ఎదుగుతాడు అప్ప. వాడు ఎట్లనన్నా 10 మందిలో ఎట్లనన్నా కష్టం చేసి బతుకుతాడు. ఎట్లనన్నా చేసి బతుకుతాడని మా నాయన నాకు చాలా ధైర్యం చెప్పిండు. పోనీ ఆగండి. నీళ్ళు తాగండి. వాటర్ తాగండి. మా డ్యాడీ నన్ను ఇంతవరకు ఒక దెబ్బ కొట్టలేడు అన్న. హ్మ్. అట్లా పెంచిండ్రు నన్ను. మాకు తెలిసిన యు శేఖర్ కొడంగల్ ఇది కాదు. చిరంజీవి డైలాగ్ చెప్తే గ్రేజ్ ఇలా వచ్చే యు శేఖర్ కొడంగలే మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్తారా? చిరంజీవి గారి డైలాగ్ చెప్తారా? మా కోసం, అందరి కోసం. చిరంజీవి డైలాగ్ చెప్తా. ఓకే. మొకే కని పీకేస్తే పీక కోస్తా వీరశంకర్ రెడ్డి ఇంద్రా. యెస్. ఇలా నవ్వుతూ ఉండి ఇంకా వీడియోస్ చేయండి. యూజ్ అయ్యే వీడియోస్ చేయండి. మీకు మీ ల్యాండ్ ప్రాబ్లమ్ అన్నారు. ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటాము. నాకు ప్రెస్ మీట్ కూడా కావాలి. ఏదైనా నాకు హెల్పింగ్ అనేది కావాలి. సపోర్ట్ ఉంటాము. న్యాయం నీకెళ్ళి ఉంటే నీకెళ్ళి సపోర్ట్ ఉంటుంది. న్యాయం ఉంది, న్యాయం లేదంటలేను. న్యాయం ఉంది, నా వంకుంది. హ్మ్. తెలివక చేసుకుంటున్నాం మేము. తెలివక మా ఇంకా గట్టి మనిషి లేడు మా వద్ద ఎదిరించమంది. మాకు పెద్దనైన కొడుకులకు నేను ఏంటంటే ఈ 10 మందికి తెలిసిన కదా, వాళ్ళ దగ్గర పోదాం వీళ్ళ దగ్గర పోదాం అని పోరాడుతున్నాం అంతే. బలమైన మనిషి ఉంటే ఆడు రాకుండే మా దానికి. హ్మ్. బలమైన మనిషి లేడు నా వద్ద. మీరే బలం అన్నా. ఇక నేనేమంటున్నా మరి, హ్మ్. ఇప్పుడు ఒక్కడి నుంచే బలం వస్తుంది. ఒక తెలియాలి కానూలు అంతగానం తెలియదు మాకు. హ్మ్. ఈడ పోయి ఆఫీస్లో ఏం మాట్లాడాలి, ఈ ఆఫీస్లో పోయి ఏం మాట్లాడాలి, ఈసారి పోయి ఏం మాట్లాడాలి, మమ్మల్ని అవలగాల వాడుకొని వదిలేసే వాళ్ళే. ఈయనకి హెల్ప్ చేస్తామన్నది ఎవ్వరికి రాలే. హ్మ్. అది నా బాధ. అదే చెప్తున్నాం కదా, నీకెళ్ళి న్యాయం ఉంటే నీకెళ్ళి బలం ఉంటుంది. నీకెళ్ళి బలం ఉంటే నీకెళ్ళి ధర్మం ఉంటుంది. కాబట్టి న్యాయం ఉంటే మేము సపోర్ట్ ఉంటాము ఖచ్చితంగా. వీడియోస్ చేయండి, యూస్ఫుల్ వీడియోస్ చేయండి, వల్గారిటీని ఆపేయండి. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.